भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय। हरि सत्यं विधातुं निजभृत्य भाषितं व्याप्तिं च भूतेषु अखिलेषु चात्मनः अदृश्यत अत्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम्। సభాయ నమః. పేజ్ నంబర్ 217. అందులో 28వ లక్షణాన్ని విశ్లేషించుకుంటున్న దానిలో భాగంగా మొదటి 2 పారాగ్రాఫులు వివరణ ఇచ్చుకోవడం జరిగింది. అక్కడ ఆగాం. ఒకసారి ఆ 2 పారాగ్రాఫ్లు చదివేసుకుందాం. మామూలుగా చదివేసుకుంటే ఒకసారి మనకు ఉత్తేజం మళ్ళీ వస్తుంది. భగవద్ అస్తిత్వ సంబంధిత సంపూర్ణ నిస్సందేహాత్మక స్థితి యొక్క అంటే పరిపూర్ణ భగవద్ అనుభూతి యొక్క సాకార రూపం శ్రీ ప్రహ్లాదుడు. వివరణ పైన 26వ లక్షణంలో ప్రహ్లాదుని భగవద్ అస్తిత్వ సంబంధిత పరిపూర్ణ విశ్వాసం చెప్పబడింది. అది ఆయన వరకు పరిమితమైన స్థితి. అనగా తాను నిరంతరం అనుభవిస్తున్న విష్ణువానందం, అనుభవిస్తున్న విష్ణు స్పర్శ, ఇవన్నీ ఆయన వరకు పరిమితం. దానినే ఆయన తన బోధల రూపంగా తోటి బాలులకు, తండ్రికి, గురుపుత్రులకు వివిధ సందర్భాల్లో అందించారు. శిక్షల సమయంలో ఆయన భగవద్ రక్షణ పొందుతున్న హిరణ్యకశిపునికి ఆ బాలుడు ఎవరి వల్ల రక్షణ పొందుతున్నాడో స్పష్టం కాలేదు. ఒక సందర్భంలో ప్రహ్లాదుడే తనను ఎన్ని విధములుగా రక్షిస్తున్న బలము, దిక్కు ఆ విష్ణువే అని చెప్పినా కూడా హిరణ్యకశిపుడు నమ్మలేదు. చివరికది అస్థి నాస్తి ఘర్షణగా, వారి మధ్య అస్థి నాస్తి ఘర్షణగా మారి హిరణ్యకశిపుడు వితండవాదానికి దిగి విష్ణువు ఎక్కడున్నాడో చెప్పమని గద్దించాడు. దానితో విష్ణువును ప్రహ్లాదుని చంపేయడానికి హిరణ్యకశిపుడు యొక్క ప్రణాళిక. ఎక్కడ్రా నీ శ్రీహరి అని హిరణ్యకశిపుడు, ఎక్కడ లేడు నాన్న శ్రీహరి అని ప్రహ్లాదుడు. పోతన గారు ఒక అత్యద్భుతమైన పద్యంతో ప్రహ్లాదుని భగవదస్తిత్వ సంబంధిత సంపూర్ణ నిస్సందేహాత్మక స్థితిని తెలియజేశారు. అదే అంభోజాతనురాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల సంభంబునందుండడే సంభాంతర్గతుడయ్యుండుటకు ఏ సందేహము లేదు నిర్దంభత్వమున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంపున. ఆ పద్యం మనం గతంలో చూసాం, 100వ పేజీలో ఉంది. అది అనే పద్యం బ్రహ్మగారు మొదలుకొని గడ్డి పరక దాకా అంతటా అన్నింటా ఎప్పుడూ నిండి ఉండే విష్ణు చైతన్యం నీవడిగిన ఈ స్తంభంలో ఎలా లేకుండా ఉంటుంది? ఉండి తీరింది, ఉండి తీరుతుంది, ఏ సందేహం లేదు. నేడు అది నీకు ఒక రూపంతో కనిపించి తీరుతుంది అని ప్రహ్లాదుడు అన్నమాట. ఇది అకాయుడైన అనగా శరీరము లేని శ్రీహరి. నేను భగవంతుడి శరీరం లేదు కనుక ఏ శరీరాలైనా ధరించు రాగలదు. సరేనా? అకాయో భక్తకాయస్య వాక్యం. తన శరీరం లేనివాడు గనక ఏ శరీరమైనా సరే, బట్టలు లేనివాడు ఎవడ బట్టలను వేసిపోతాడు. బట్టలు ఉన్న మనం అలా వేయలేం కదా, మన బట్టలను వేసుకోవాలి. ఆయన గారు ఎటువంటి దేహమైనా వేసుకుని వస్తాడు.
పశువు, పక్షి, మానవ, రాక్షస ఎటువంటి దేహాలను రాగలడు, ఏదైనా సాధ్యమైన వాడు. అందువల్ల భగవంతుడు ఇలా ఉంటాడు అని నిర్దేశించలేము మనం. మీరు విష్ణు సహస్రనామం చదువుతున్నారు, అనిర్దేశ్య వపుః శ్రీమాన్ నామం ఉంది. అనిర్దేశ్య వపుః, వపుః అంటే శరీరము. ఈ విధమైన శరీరంతో ఉంటాడు అని మనం నిర్దేశించలేము. అది అనిర్దేశ్య వపుః. కారణం అనంతమైన వాడు, ఏ దేహమైనా ధరించగలడు. కరెంటు ఈ రకంగానే ఉంటుందని చెప్పగలమా? బల్బులో ఉంటే ఒకలా ఉంటుంది, ఫ్యాన్లో ఉంటే ఒకలా ఉంటుంది. కరెంటుకు రూపం లేదు, అది ఎందులోకి వెళితే ఆ రూపం ధరిస్తుంది అంతే. ఆ విధంగానే పరమాత్మల శరీరం లేదు కనుక తన భక్తుల శరీరాన్ని వాడుకుంటాడు, మహాత్ముల శరీరాన్ని. అదే ఇక్కడ తన యొక్క రాకని ప్రహ్లాదు నోటంట హిరణ్యకశిపుడు చెప్పాడు, ఇది అకాయుడైన అంటే శరీరము లేని, కాయము అంటే శరీరము, అకాయము అంటే శరీరం లేనివాడు. శరీరము లేని శ్రీహరి ప్రహ్లాదుడి కాయమును అనగా ప్రహ్లాదుడి యొక్క శరీరాన్ని వాడుకుని తన రాకను తానే ఎదిగించుకున్న వైనం. భగవద్భక్తుల ద్వారా, మహాత్ముల ద్వారా భగవంతుడే మాట్లాడతాడు, వాళ్ళ శరీరాన్ని తనే ఉపయోగించుకుంటాడు. వాళ్ళకంటూ వేరేది ఉండదు. తులసిదాస్ జీవితంలో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ నిండా భగవంతుడు నిండిపోతాడు కనుక వాళ్ళ నాలుక, వాళ్ళ సర్వస్వం కూడా భగవంతుడు. అందుకే మహాత్ముల్ని మనం దర్శనం చేసుకుని వాళ్ళ ఆశీర్వచనం పొందితే మనకు భగవద్ రక్ష లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు క్షేమం కలగాలని కోరుకుంటారు. వాళ్ళ నోటంటే ఆ మాట అన్నది ఎవడు? పరమాత్మ. సందేహం లేదు, పరమాత్మ. అందువల్లే పెద్దల దర్శనం చేయడం ఇవన్నీ మన వాళ్ళు మనకు నేర్పారు. ఇవన్నీ వాళ్ళు నిరంతరం ఆ భగవద్ దర్శనంలో ఉంటారు కనుక, భగవద్ ఉపాసనలో ఉంటారు కనుక వాళ్ళు మన క్షేమాన్ని కోరేరా? భగవంతుడు మన క్షేమాన్ని ఏర్పాటు చేసి తీరుతాడు, సందేహం లేదు. అందువల్ల సాధు దర్శనం పుణ్యం, ఈ వాక్యాలన్నీ మనం వింటున్నాం. దర్శనం పాపనాశనం, అలాగే సంభాషణం కోటి జన్మ పుణ్యం వల్ల రకరకాల వాక్యాలు ఉన్నాయి. అందువల్ల సాధువుని దర్శించడం, వాళ్ళ యొక్క పాదాలను స్పర్శించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో సత్సంబంధం కొనసాగించడం, వాళ్ళ హృదయంలో స్థానం పొందగలగడం, ఇవన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా అవసరమైన విషయాలు ఇవన్నీ. కనుక తన రాకని తనే, ఎందుకంటే ఈ పిల్లవాడు పిలవటం లేదు, ఆ పిల్లవాడికి ఆయన వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు స్వామి చూడలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆయన వచ్చేయాలి మధ్యలో కంటే. కనుక తన రాకని తనే ఈయన గారి నోటంట ఒకసారి హిరణ్యకశిపుడికి చెప్పేసుకున్నాడు. ఎందుకంటే భగవాన్ రమణులకి ఆత్మానుభూతి కలిగిపోయింది. 17 ఏళ్ల వయసులో ఆత్మానుభూతి కలిగింది. ఆయన గారిని అరుణాచలం లాక్కు రావాలి, ఎక్కడి నుంచి? మధురై నుంచి. దానికి ఏదో ఒక సన్నివేశం సృష్టించాలి. అందుకే వాళ్ళ అన్నగారి నాలుకను వాడుకున్నాడు అరుణాచలం. ఈయన గారు ఇలా చదువుకుంటూ మనం ఎలాగైతే నిద్రపోతుంటామో ప్రవచనాల్లో, ఆయన గారు ఇలాగ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇలా హోంవర్క్ చేసుకుంటుండేవాడు, రాసుకుంటూ చెయ్యిలా ఆగిపోయేది. అంటే అలాగా లోపల మనస్సు ఆత్మలకు మునిగిపోయేది. దాంతో ఇంద్రియాలు చేష్ట లేకుండా ఉండిపోయేది. ఇవన్నీ అన్నగారు చూస్తున్నాడు. ఆయనకి ఏమర్థమైంది? వీడు పడుకుంటూ పోతున్నాడేమో అని ఇలాగేదో అర్థమైంది. వేళకోళం చేశాడు. ఆయన ఇలాంటి యోగులకి ఇలాంటి ఇళ్ళు వాకిళ్ళు ఎందుకు, ఏ ఆశ్రమాలకైనా పోకూడదా అన్నాడు. మామూలుగా అంటాడు. ఈ మాట ఆయనకి ప్రేరణ. ఎప్పుడు ఎవరికి ఏది ప్రేరణ అవుతుందో తెలియదు. అందువల్ల వాళ్ళ అన్నగారు ఇంటి నుంచి పోతాడనే మాట అనలేస్తామా, ఇలా మామూలుగా అన్నాడు అంతే. వెంటనే ఆయనలో బయలుదేరింది. కరెక్టే, మనకి ఇల్లు వాకిళ్ళతో పనే ఉంది, ఏదైనా పోదాం. ఎక్కడికి పోవాలి? అరుణాచలం. అంతకుముందే అరుణాచలం అని పేరు తన బంధువు ద్వారా వినున్నాడు. దాంతో వెంటనే లోపల నుంచి అరుణాచలం. ఇప్పుడు అరుణాచలం ఎక్కడుంది? ఎవరిని గట్టిగా అడగడానికి లేదు. దాంతో అప్పట్లో అట్లాస్ అని ఉండేది. మా చిన్నప్పుడు స్టూడెంట్స్ చూసుకునేవాళ్ళు. అట్లాస్ తీసి కరెక్ట్గా తనున్న ఊరికి అరుణాచల క్షేత్రం ఎంత దూరంలో ఉందో ఒకసారి కొలతలు గుంచుకున్నాడు. అది నానాయాతన పడి మొత్తం మీద మహానుభావుడు. మరి డబ్బులో మళ్ళీ అన్నగారే ఇచ్చాడు. మళ్ళీ ఇవన్నీ అరుణాచలేశ్వరుడు చెప్పలేము. ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుని ఎలా మలుపు తిప్పుతాడో తెలియదు. ఈయన గారు కాలేజ్ ఫీజు కట్టమని చెప్పాడు. ఈయన ఆ కాలేజ్ ఫీజు కాస్త రైలు ఛార్జ్ అయింది మొత్తం. రకరకాలుగా చూస్తున్నాం ఇవన్నీ. ఇప్పుడు పురాణాలంటే మనం నమ్మలేము, కానీ నిన్న మొన్న జరిగిన విషయాలు ఇవన్నీ, చరిత్రలో జరిగిన విషయాలు. అందువల్ల పరమభక్తుడికి భగవంతుడికి అభేదం. అక్కడ మాట మనం రాయడం మర్చిపోయాను. తస్మిన్ సజ్జనే భేద అభావాత్, నారద భక్తి సూత్రాల్లో. తస్మిన్ ఆయనకి, సజ్జనే ఆయన యొక్క జనులు అంటే ఆయన యొక్క భక్తులకి, భేదము అభావాత్ లేదు కదా. అసలు భక్తుడి నిండా భగవంతుడే ఉంటాడు. భక్తుడు దర్శనమే పుణ్యం మనకి. అందుకే కులశేఖరాల వారు కూడా రోజు శ్రీలింగ క్షేత్రానికి వెళ్ళాలి అనేవాడైనా ఈయన గారి ప్రయాణాన్ని ఆపడానికి రోజుగా మహాభక్తుడిని తీసుకొచ్చేవారు. ఈయన వెంటనే మాట అనేవాడు. ఈ భక్తుడైతే మనలో నోరుకి మాట్లాడతాడు, ఆ శ్రీరంగం వెళ్తే ఆయన మనతో మాట్లాడగా
మనతో మాట్లాడిన వాడి దగ్గర మనం వెళ్ళి ప్రయోజనం ఉంది, మనతో మాట్లాడే మహాభక్తులు వీళ్ళు, కనుక వీళ్ళకే ముందు మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రయాణం కాస్త క్యాన్సిల్ చేసేవాడు. వచ్చి వీళ్ళతో ఆధ్యాత్మిక సమావేశాలు, పురాణ కాలక్షేపాలు ఇవన్నీ చేసేవాడు. ఇలాగ రోజు 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 ఆయన గారిని కాస్త మభ్య పెట్టేవారు వాళ్ళు. ఇలాంటి సాధు దర్శనాలు తీసుకొచ్చి సాధు పురుషులు తీసుకొచ్చి ఆ విధంగా శ్రీరంగం వెళ్లకుండా ఈయన గారు వెళ్ళిపోయడా మళ్ళీ వెనక్కి రాడు. ఇవన్నీ మనం ముకుందమాల ప్రారంభంలో చెప్పుకున్నాం ఇవన్నీ. అందువల్ల భక్తుడికి భగవంతుడికి అభేదం ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి ప్రారంభిస్తున్నాం. హిరణ్యకశిపుడి దృష్టిలో చూడండి, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి విష్ణువు అనేటటువంటి విషయంలో ఎంత దృష్టి భేదం ఉందో చూడండి. అంటే ఇద్దరు ఎక్కడున్నారు? విష్ణువు అంటే ఈయన కూడా అండర్స్టాండింగ్, పిల్లవాడి కూడా అండర్స్టాండింగ్. ఇద్దరు మనం ఓ పదం వాడుతుంటాం, నక్క నాగలోకం అని. చిన్నప్పుడు మీకు అలవాటు ఉందో లేదో, నక్క అనుకుందిరా నేను నాగలోకం ఒకటేని. ఎందుకు 2 అక్షరాల్లో నా కదా ఉంది కనుక నేను అదే ఒకటే ఎందుకు అది. అలాగా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఎంత భేదం చూద్దాం. హిరణ్యకశిపుడి దృష్టిలో విష్ణువు అంటే ఈ విశ్వంలో ఒకానొకడు. మనందరూ అలాగైతే విశ్వంలో మీరొకరు, నేనొకరు, వారొకరు, వీడొకరు. హిరణ్యకశిపుడి దృష్టిలో విష్ణువు అంటే విశ్వం ఉంది, విశ్వంలో ఒకడు. మహా అయితే వైకుంఠమైన లోకానికి అధిపతి, వాడికి అలా అర్థమే. ఇంకా తానంటే భయపడిపోయి లోకాన్ని విడిచిపోయినవాడు. ఎందుకంటే ఈయన గారికి ఎప్పుడైతే బ్రహ్మగారు వరం ఇచ్చారో వెంటనే వైకుంఠం మీకు వెళ్ళాడు. వరం వచ్చిందిగా విష్ణువుని కాస్త నిరుద్దిద్దామని. సరే ఆయనకి అర్థమైంది వీడి జాబ్ ఇప్పట్లో కాదు. ఈయన వైకుంఠం వెళ్ళగానే ఆయన కనిపించలేదు, అక్కడ ఉన్నాడు కానీ సూక్ష్మ రూపంతో ఉన్నాడు, కనిపించలేదు. తలుపులు దిగానే మనిషి లేడుగా, ఈయనటో పారిపోయాడని చెప్పారు. ఇది ఏమర్థమైందంటే దిగంతాలకి పారిపోయాడు. నేనంటే భయపడిపోయి నాకు ఎప్పుడైతే తక్కువ బలం ఉందో వచ్చిందో తెలిసిందో పారిపోయాడు. ఆయన ఏం చేసేట, వీడి కనిపించడం ఇష్టం లేక ఆయన సూక్ష్మ రూపం ధరించి వీడి ముక్కు ద్వారా హృదయంలో పెట్టాడు. వీడు అంతరా వెతుకుతున్నాడు, అది గొప్పతనం. వీడు అంతరా వెతుకుతున్నాడు కానీ వీడు లోపల వెతకడం. వీడు ఎక్కడైతే వెతకడో అక్కడ దానుకున్నాడు. అమ్మవారిని కళ్ళు మూసుకోమన్నాడు, కళ్ళు మూసుకుంది. ఎక్కడికి వెళ్తున్నాం అడగద్దా అన్నాడు. సరే అండి. మొత్తం మీద ఆవిడ్ని తనలో పెట్టుకుని లోపల తీసుకెళ్ళి సరదాగా చెప్తుంటారు అందరూ, కళ్ళు విపద్దు అన్నట్టు. అంటే కళ్ళు విప్పట్లేక దుర్వాసన వస్తుంది ఏంటండి అంటే, దుర్వాసన వస్తుందా, ఇది హిరణ్యకశిపుడు హృదయం అన్నాడు. వెంట కుప్ప మీద కూర్చుంటే మనకి ఎలా దుర్వాసన వస్తుందో ఆవిడ కుప్ప అలవాట్లేదు ఆ వాతావరణం. తీసుకెళ్ళి ఏమంటే నాకు వ్యవస్థ తప్పదా అంటే కొంతకాలం తప్పదు. ఆవిడ తీసుకెళ్ళి హిరణ్యకశిపుడు హృదయంలో పడి నిరంతరం ఇలాంటి అనవసర ఆలోచనలు చేస్తాడు కాబట్టి ఆ హృదయం అలాగే మాలిన్యంగా ఉంది. ఆ హృదయ మాలిన్యం ఆవిడ తట్టుకోలేకపోతుంది. వీడు బయటే చూస్తున్నాడు, వీడి దృష్టిలో విష్ణువు అంటే ఒకనొక రూపం. అది కూడా వైకుంఠంలో కూర్చుంటాడు, వైకుంఠానికి పరిమితం కనుక అక్కడికి వెళ్ళాడు. ఈయన కనిపించలేదు, ఏడో పారిపోయాడు. అది ప్రహ్లాదు హిరణ్యకశిపుడు గారి యొక్క దృష్టి. తానంటే భయపడిపోయి లోకాన్ని విడిచిపోయినవాడు. ఇది హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడి దృష్టిలోనూ చూడండి, అనంతమైన విశ్వంలో ఒకానొకడు విష్ణువు. ఎవరికి? హిరణ్యకశిపుడికి. ప్రహ్లాదుడితో ఉన్నది విష్ణువే. విశ్వంలో భాగంగా ఒకానొకడు విష్ణువు. వీడి అండర్స్టాండింగ్ ఆ పిల్లవాడు ఉన్నది విష్ణువే, రెండవ వస్తువు లేదు. అంటే ఎక్కడ నక్కా నాగలోకం అంటే ఇక్కడ తెలుసు, రాశాను అక్కడ. అదే ఉన్నది తానే అయినవాడు విష్ణువు. అక్కడ రాశాను చూడండి, 5 పదాలు రాశాం. ఆయన విశ్వకారణం, విశ్వాతీతం, విశ్వాధారం, విశ్వవ్యాపకం, విశ్వాంతర్యామి. అది ఒక సంపూర్ణమైన విష్ణు జ్ఞానం 5 పదాల్లో ఉంది. విశ్వకారణం, ఈ విశ్వం ఎవరి నుంచి జనించిందో, ఎవరి కారణంగా పుట్టిందో విశ్వం. విశ్వాన్ని తన నుంచి పుట్టించాడేమో కానీ విశ్వానికి తను లోబడి లేడు. అది విశ్వాతీతం. విశ్వం లేకపోయినా తను ఉంటాడు, తాను లేకపోతే విశ్వం ఉండే అవకాశం లేదు. అదవుతుంది. అది విశ్వకారణ విశ్వాతీతం అంటే. విశ్వం ఉన్నప్పుడు విశ్వంతో కూడి ఉంటాడు, విశ్వాన్ని మించి కూడా ఉంటాడు. రేపు ఇది ప్రళయంలో లేకుండా పోతే తాను ఉంటాడు. కెరటాలు లేకపోయినా కడలు ఉంటుంది కదా, సముద్రాన్ని బెంగం లేదు కదా, అది విశ్వాతీతం. ఇంకా ఈ విశ్వం ఉన్నప్పుడు దీనికి ఆధారం ఎవరు? విశ్వాధారం, భగవంతుడే. ఆధారం లేకపోతే పూలమాలకి దారం ఎలా ఆధారమో చెప్పడిగా, మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ, నా యందు ఈ ప్రపంచం గుచ్చబడి ఉంది, నేనే ప్రపంచానికి ఆధారం. భగవద్గీతలో చెప్పాడు కదా స్వామి. అందువల్ల ప్రపంచం ఎవరిని ఆధారం చేసి తిరుగుతుంది. మనం కూడా ఈ ఆధారం అనే పదం ఎక్కువ ఉపయోగిస్తుంటాం. మాకు ఇళ్ళ ఆధారం అండి, మాకు ఈ అద్దె ఆధారం, జీతం డబ్బుల ఆధారం, మాకు పిల్లల ఆధారం, ఈ ఆధారం 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 అంటాం కానీ భగవంతుడు ఆధారం అన్న మాట నోటుంటారు. మరి వీటన్నిటి రూపంగా ఉన్నవాడు ఎవడు?
భౌతికానికి ఏమన్నా అలా మాటలు చెప్పచ్చు కానీ లోపల ఈ ఆధారం ఈ దృష్టి ఏది మరి వాళ్ళకి మనకు ఆధారం ఈ రకమైన ఆధారాన్ని ఏర్పాటు చేస్తున్నవాడు ఈ జగత్తుకు ఆధారం లేకపోతే మనం ఇవన్నీ ఏర్పడ్డాయా ఇవన్నీ మనం తెలియజేట్లా కానీ అక్కడ దాకా మన దృష్టి వెళ్ళదు ఈ మధ్యలోనే ఆగిపోతుంటుంది ఇంకా విశ్వవ్యాపకం విశ్వాన్ని తయారు చేసిన పరమాత్మ ఎక్కడున్నాడు విశ్వమందంతటా నిండిపోయి ఉన్నాడు విశ్వముగా ఉంటున్నది వాడే తన నుంచి కెరటాన్ని పుట్టించిన కడలి కెరటం నిండా తనే ఉంది ఇంకెవరున్నారు కెరటం కన్నా కెరటంలో కడలి కన్నా మరొకటి ఉండే అవకాశం లేదుగా తనే ఉంది కెరటం రూపంలో తనే ఉంది విశ్వరూపంలో పరమాత్మ ఉన్నాడు కనుక పరమాత్మ విశ్వవ్యాపకం విశ్వమందంతటా నిండిపోయి ఉన్నాడు ఇది ఆ పిల్లవాడికి అర్థమైన విష్ణు జ్ఞానం ఇంకా విశ్వాంతర్యామి ఈ విశ్వానికి లోపల ఉండి విశ్వాన్ని నడిపిస్తున్నాడు అంతర్యామి అందుకే నేను స్వామిని ఎప్పుడు చూసినా ఆయనకి ఏం పేరుందో నాకు తెలియదు సునాథుడే కావచ్చు నేను మాత్రం 2 పేర్లతో పిలుస్తాను మీకు గతంలో చెప్పాను మీరు ఫాలో అవుతున్నారని తెలియదు కానీ ఈ 2 పేర్లు పరమాత్మ వెంటనే కలుపుతాయి అనంత అంతర్యామి విశ్వపరంగా చెప్తే అనంతుడు నేనంటూ ఒకడున్నాను గనక లేదా నాకంటే ఒక వ్యక్తిగత భావన ఉంది కనుక నేను ఒక వ్యక్తినైన భావన ఉంది కనుక నా పరంగా చెప్పుకుంటే అంతర్యామి అనంత అంతర్యామి పరమాత్మ వెంటనే స్పందిస్తాడు అయితే విశ్వనాథుడు అని పేరు సామాన్యమేం కాదు విశ్వానికి అధిపతి అయిన వాడు విశ్వనాథుడు నాథుడు అంటే ప్రభువు అని అర్థం ఎవడు లేకపోతే విశ్వానికి గడవదో వాడు నాథుడు విశ్వనాథ మందిరం చాలా పెద్ద పేరు విశ్వం అంటే ముందు అర్థం అవ్వాలి కదా అందువల్ల విశ్వాంతర్యామి విశ్వాన్ని నడిపిస్తున్నవాడు విశ్వానికి సృష్టి స్థితి లయలు తన వల్లే జరిపిస్తున్నవాడు అది విశ్వాంతర్యామి ఈ 5 కలిపితే విష్ణు జ్ఞానం విష్ణు అంటే ఇలా అర్థం కావాలి ఇదిలా అర్థమవుతుంటే ప్రతిక్షణం భక్తి ప్రహ్లాదుడు భక్తి మానకుండా ఎలా ఉండగలిగాడు వాడికి అర్థమైన విష్ణు పేరు మనం భక్తి మానేసి ఎలా ఉండగలుగుతున్నాం మనకు అర్థమవుతుంది విష్ణు ఎంత మేరకు అర్థమైతే అంత మేరకే మనకు భక్తి కలుగుతుంది అందువల్ల ఇక్కడ చూడండి ఇద్దరి విష్ణు జ్ఞాన పరిధిలో ఎంత తేడా అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా నా 2 ఒకటే కానీ నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ చిన్నప్పటి మాట చెప్పేవారు మాతో అందుకే అది జ్ఞాపకం జరగాలి అట్టి అత్యల్ప విష్ణు దృష్టి ఉన్నవాడికి అత్యంత విష్ణు జ్ఞాన దృష్టి ఉన్నవాడు విష్ణువును నిరూపించాలి సన్నివేశం అది వీడికి చూస్తే అత్యల్పమైన దృష్టి ఆ పిల్లవాడికి చూస్తే అత్యంతమైన దృష్టి చాలా పెద్దదైన దృష్టి వాడిది అల్పమైన దృష్టి వీడి అటువంటి వీడికి వాడు విష్ణువును నిరూపించాలి అది ఇది క్రైసిస్ ఇది సమస్య ఇది ఎలా ఇప్పుడు వీడి స్థాయిలో వీడి విష్ణువు జాగ్రత్త పట్టుకోవాలి చాలా కీలకమైన విషయం ప్రహ్లాదుడికి విష్ణువు ఉన్నాడనే విషయంలో సందేహం లేదు ప్రహ్లాదుడి అనుభూతి రియలైజేషన్ అనుభూతి విష్ణువు నిరూపించవలసింది ఎవరికి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి సందేహమే లేదు ఇప్పుడు గాలి ఉందనే విషయంలో మన సందేహం ఉందా గాలి లేదు మన దేహాలు ఎక్కడ ఉన్నాయి సో ఆ విషయంలో గాలి రూపంతో కనిపించక్కర్లేదు అంత మాత్రం గాలి లేదనగలమా ఎలా అంటాం జ్ఞానం ఉన్నవారు ఎవరో మాట అన్నాం అందువల్ల మనకి గాలి ఉందనే విషయంలో ఏ సందేహం అయితే మనకెలా లేదు విష్ణువు నిండిపోయి ఉన్నాడనే జ్ఞానంలో ప్రహ్లాదుడికి అనుభూతి అది అయితే ఇప్పుడు హిరణ్యకశిపుడు గారిని నిరూపించాలి ఎందుకంటే ఇద్దరికి సంవాదం జరుగుతుంది కనుక ఈయన గారు ఏం అర్థం చేసుకున్నాడు ఈయన గారు అర్థం చేసుకున్న స్థాయిలోకి ఈయన తీసుకురావాలి మీరు పిల్లవాడికి ఏదైనా పదార్థం ఇస్తున్నప్పుడు వాడి అరిచేయి ఎంత ఉందో అంతే పెట్టాలి కానీ మీ అరిచేయి ఎంత పట్టుకొచ్చి వాడి చేతిలో పెడితే కింద పడేస్తారు వాడికి ఎంతో వాడికి లడ్డు ఇవ్వాలనుకుంటే వాడి సరిపోయినంత ఇంత చుట్టాలి మీరు తిరుపతి లడ్డు వాడికి ఇచ్చారనుకోండి కింద పడేస్తారు మీ చేపట్టుకోగలదు వాడు చేపట్టుకోలేదు అలాగే వీడి బుద్ధి విష్ణువు యొక్క పరిపూర్ణతను అర్థం చేసుకోలేదు ఈయన గారికి అర్థమైన వాడొక దేహంతో ఈ ప్రపంచంలో భాగంగా అందరితో వాడు ఒకడు అంటే వీడేమోని ఈ విశ్వాన్ని చక్రవర్తి అనుకుంటున్నాడు ఆ విశ్వంలో వాడు ఒకనొకడు అనుకుంటున్నాడు ఇది ఈయన గారి యొక్క ఆ బుద్ధి వైభవానికి ఆ విష్ణువుని పట్టించాలి ఎంత కష్టం అది ఒకటే ఉపాయం అప్పుడు జ్ఞానం చెబితే కుదరదు వాడు ఒక రూపంతో చూస్తేనే ఒప్పుకుంటాడు కనుక ఆయన గారిని ఒక రూపంతో దింపాలి కదా వేరే ఉపాయాలు వాడు ఒక రూపంగానే భావిస్తున్నాడు కాబట్టి రూపంగానే దింపాలి ఇది ప్రహ్లాదు ఒకనొక రూపంగా అత్యల్ప విష్ణు దృష్టి ఉన్నవాడికి అత్యంత విష్ణు జ్ఞాన దృష్టి ఉన్నవాడు విష్ణువుని నిరూపించాలి ఎలా ఒకనొక రూపంగా చూపించాలి వేరే అవకాశం లేదు ఏమిటో మనసు చాలా పీడగా ఉంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు 2 విడిపోతున్నాయి అనగానే చాలా బాధగా ఉంది వచ్చే ముందు కూడా ఏమో నా ఎందుకు భగవంతుడికి ఏదైనా అనుగ్రహం అంటూ ఉంటే ఆ మైత్రి అలా కొనసాగాలి
కొనసాగి ఏమిటో ఆంధ్రాకి ఇలాగా ఒక రకమైన దురదృష్టం పట్టుకుని అందరూ మోసం చేసేవాళ్ళు బయలుదేరుతున్నారు. కానీ ఎందుకో పెద్దలకు ఒక మంచి మనస్సు కలిగి ఆంధ్ర మీద వాళ్ళ అన్నమాటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏం ఇవ్వక్కర్లేదు, వాళ్ళ మధ్య మైత్రి కొనసాగితే బాగుండు భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనసు చాలా భారంగా ఉంది. మళ్ళీ ఇంక ధర్నాలు ఇవి 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 మళ్ళీ ఎంతమంది రోడ్లు ఎక్కడాలు చాలా పడినంత కాలం పడ్డం జరిగింది. ఇప్పుడైనా వాళ్ళు ఇచ్చిన మాట, తిరుపతి వెంకన్న సాక్షిగా ఆయన గారు ఇచ్చిన మాట, ఆయన హిందువే కదా, మాట ఎలా తప్పుతాడు, ఆయన గారు జోగులు డబ్బులు ఇవ్వక్కర్లేదు, తిరిగి మళ్ళీ నిన్నే కూర్చోబెడతారు, మళ్ళీ మోసం చేస్తే జనాలు ఏం చేస్తారు, ఊరుకుంటారు. 5 కోట్ల మంది యొక్క ఏడుపు అది అలా ఉండకూడదు, తప్పదు. మరి ఆయనకి ఎందుకు అటువంటి దృష్టి వస్తుందో తెలియదు. అక్కడ ఇవ్వలేకపోవడానికి ఏమైనా ఊరంత డబ్బు ఉంది, మరి ఎందుకు అడ్డు పెడుతున్నారు, ఎవరు అడ్డు పెడుతున్నారు, ఏమిటో ఏ దురదృష్టం అర్థం కాదు. భగవంతుడు ఆయనకు ఒక సదాలోచన ఇచ్చి మళ్ళీ ఆ మైత్రి కొనసాగే విధంగా ఏదో మార్గం చూపించాలి. ఎందుకు అలా వస్తుందో అర్థమవుతుంది. భగవంతుడు రక్షించాలి. దాన్ని అప్పచెప్పేసి 60 ఏళ్ల పాటు దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఇలా వచ్చేసాం, పట్టుబట్టే మళ్ళీ. అటువంటిప్పుడు మనకి ఎంత సహాయం చేయాలి? అందువల్ల ఒకనొక రూపంగా చూపించితే తప్పించి వేరే అవకాశం లేదు. స్పెషల్ స్టేటస్ తప్పించి మనకు వేరే ఉపాయం లేదు. స్పెషల్ స్టేటస్ తప్పించి మనకు వేరే ఉపాయం ఎలా లేదో అలాగే ఒకనొక రూపంగా చూపిస్తే తప్పించి వేరే ఉపాయం లేదు. ఎవరు ప్రహ్లాదు చెప్పుకోవడం. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా అది విషయం. ఇప్పటిదాకా విష్ణువు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడి పరంగా తన అనుభూతులనే ఉన్న ఆ పదాలు చాలా ప్రధానమైనవి. సర్వగత, నామరూపాతీత, ఇంద్రియాతీత, సర్వాతీత విష్ణు చైతన్యాన్ని హిరణ్యకశిపుడు అడిగిన దాని ద్వారా వ్యక్తపరచాలి. చాలా ఇంపార్టెంట్ పదాలు ఇవన్నీ. ఇప్పటిదాకా ఆ పిల్లవాళ్ళనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయనకు అర్థమైన వాడు సర్వగతుడు, అంతగా నిండున్నవాడు. సర్వగత విష్ణు సహస్రనామంలో మీరు ఒక పేరు చదువుతుంటారు, సర్వగత్ సర్వవిద్వాను విశ్వక్సేనో జనార్దన. సర్వగహ అదొక పేరు, సర్వవిత్ అదొక పేరు. సర్వగహ అంటే శంకర భగవత్పాదుల గారు భాష్యం చాలా వారారు. సర్వత్ర గచ్చతీతి సర్వగహ కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్ర. మనకు తెలిసిన విషయమే. సర్వత్ర గచ్చతి, పరమాత్మ ఎక్కడికైనా వెళ్ళగలట. సర్వత్ర గచ్చతి, ఎక్కడికైనా వెళ్ళగలడు కాబట్టి సర్వగహ. ఇప్పుడు మన అమాంతంగా ఎక్కడికైనా వెళ్ళగలమా? మనస్తో వెళ్ళగలం, దేహంతో వెళ్ళగలం. మనస్తో ఊహించగలం, దేహంతో వెళ్ళగలం అమాంతంగా. ఆయన గారు ఎక్కడికైనా వెళ్ళగలట. కారణం అంతటా ఉన్నట్ట. అది సర్వత్ర గచ్చతీతి సర్వగహ కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్ర. కారణ స్వరూపంగా అంతటా నిండున్నాడు కనుక ఒక ఆభరణంలో బంగారం ఎక్కడికైనా వెళ్ళగలదు. కారణం అంతటా ఉన్నది అదే కాబట్టి. అర్థం అందుకని మళ్ళా బస్సుకి ప్రయాణం చేస్తున్నాం కదా అని అర్థం. అంతటా ఉన్నది ఆభరణం, అంతటా బంగారం ఉంది కనుక ఆభరణంలో ఎక్కడికైనా బంగారం వెళ్ళగలదు అని చెప్పారు. అలా ఆ దృష్టితో చెప్పిన పేరు సర్వగహ. అదే సర్వగహ. పరమాత్మ సర్వవ్యాపి కాబట్టి మన భగవంతుడిని సర్వగతుడుగా, అది అమ్మవారిని కావచ్చు, అయ్యవారిని కావచ్చు, వారి యొక్క యథార్థ స్వరూపం సర్వగత స్వరూపం కనుక అది అర్థం చేసుకుని మన వల్ల మానవ పరిమితుల వల్ల చాలా విషయాలు సాధ్యం కావు. మనస్సు కొన్నది అల్పజ్ఞానం, దేహాన్ని కొన్నది అల్పశక్తి, ఎలాగైనా అంతే ఇలాగే ఉంటుంది కదా. అందువల్ల పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వగతుడు, అంతటా ఉన్నవాడు, అన్ని తెలిసినవాడు, సర్వశక్తిమంతుడు. మన అల్పజ్ఞలో అల్పశక్తిమంతుడు ప్రస్తుత దశలో కనుక పరమాత్మ సర్వగతుడు గనక ఆయన గారికి సంపూర్ణంగా సరెండర్ అయ్యి ఈ దృష్టిలో పెడితే నువ్వు ఏదైనా చేయగలవు. కారణం అంతటా ఉన్నవాడు కాబట్టి, అంతరాతీత శక్తి ఉన్నవాడివి, అన్నీ తెలిసినవాడివి కనుక ఈ రకమైన దృష్టితో పరమాత్మ సరెండర్ అవ్వాలి. పరమాత్మను పరిమితంగా అర్థం చేసుకోవడం కాదు, సర్వవ్యాపిగా అర్థం చేసుకోవాలి. ఎవరి బుద్ధినైనా మార్చగలవు, కారణం అందరి బుద్ధిలో ఉన్నావు కనుక. ఏదైనా చేయగలవు, కారణం అంతటా ఉన్నావు కనుక. నీకంటూ అసాధ్యం లేదు. ఎందుకంటే నీకంటూ అసాధ్యం అంటే నువ్వు భగవంతుడివే కాదు, మానవుడికి అసాధ్యం ఉంది. ఎందుకంటే మానవుడు మేధస్సు పరిమితం కనుక, పరమాత్మ అపరిమితుడు కనుక నీకు పరిమితులు లేవు కనుక నువ్వు ఏదైనా చేయగలవు. కనుక నాకు ఇది చేసి పెట్టవలసిందే అనగా అంటే భగవంతుని ఆశ్రయించమని భగవంతుని ఏంటో నాకు అర్థం అవ్వాలి కదా. ఒక ఆయన దగ్గర అప్పుకు వెళుతున్నావు అంటే వాడు ధనవంతుని తెలిసే వెళ్ళావా, లేదా వాడు మళ్ళీ అడుక్కుంటున్నవాడు అనుకుంటే వెళ్తాం. ఏంటి ఎవరు అడుక్కున్న వాడి దగ్గర వెళ్ళండి. వాడు ధనవంతుడు కాబట్టి వాడి దగ్గర ఈ మాత్రం ధనం ఉందండి, 100 ఉందండి, 50 కోట్లు ఉన్నాయండి లోకంలో వింటున్నాం కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అలాగే భగవంతుని ఆశ్రయించేమని ఆయన ఏమిటో మనకు తెలియాలి కదా. ఏంటైనా సర్వగతుడు. ఇంకా
నామరూపాతీతుడు. పరమాత్మకి నామరూపాలు లేవు, ఏ నామరూపాలైనా ఆయనవి. ఇంకా ఇంద్రియాతీతుడు, మన ఇంద్రియాల పరిధికి అందడు. అయితే భక్తి చేసిన వాడు ఇంద్రియాలకి అందుతాడు. ఇంకా సర్వాతీత, సర్వమును మించి ఉన్నవాడు. రేపు ఈ విశ్వం లేకుండా పోయినా ఆయన గారు ఏ విధంగా లేదు, అది ఉంటాడు. అందువల్ల పరమాత్మని ప్రపంచానికి పరిమితం చేయకూడదు. సముద్రపు నీటిని కెరటానికి పరిమితం చేయకూడదు. అంత మాత్రాన కెరటం సముద్రం నీటికి వేరుగా ఉందని అవుతుందా? అది అందువల్ల ఇదో ప్రహ్లాదుడి యొక్క అనుభూతిలో ఉన్నటువంటి విష్ణు చైతన్యం సర్వగతం, నామరూపాతీతం, ఇంద్రియాతీతం, సర్వాతీతం. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ విష్ణు చైతన్యాన్ని హిరణ్యకశిపుడు అడిగిన దాని ద్వారా వ్యక్తపరచాలి. ఆయనకు అర్థమైన విష్ణువు అవ్యక్తం, వీడికో వ్యక్తం అవ్వాలి రూపంతో. వ్యక్తం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని రూపంతో కనిపించడం. వ్యక్తం అంటే ఇంద్రియాలకు అందడం అని వ్యక్తం. ఇప్పుడు నాకు స్పర్శ ఇలా చేతికి అందింది అనుకోండి, ఇది వ్యక్తమైందని అర్థం. వ్యక్తం అంటే ఇంద్రియాలకు అందింది. ఓ రూపం కనిపిస్తోంది, ఇంద్రియాలకి వ్యక్తమైంది అని అర్థం. వ్యక్తం అంటే ఇంద్రియాలకు అందుక, అవ్యక్తం అంటే ఇంద్రియాలకు అందడం. ప్రహ్లాదులకు అర్థమైన విష్ణువు ఇంద్రియాలకు అందేవాడు కాదు. మరి వాడికి అందేడే, వాడి ఇంద్రియాలు పవిత్రం కనుక. మరి హిరణ్యకశిపుడికి అందలేదే, హిరణ్యకశిపుడు అపవిత్రుడు కనుక. మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ సాధన వల్ల పవిత్రం అవుతుంటే పవిత్రమైన ఇంద్రియాలే పరమాత్మ అవుతాడు. ఆయనకు కావాల్సిన పవిత్రమైన ఇంద్రియాలే. చూసుకుంటాడు ఎవరి దగ్గర ఉన్నా ఇవ్వడు కలుగుతాడు. అందుకే అలాగే ఇదే ప్రపంచంలో మహాభక్తులు వెళ్ళారు, వాళ్ళ కళ పరమాత్మ రూపంతో కనిపించాడు. అన్నమయ్యకి వెంకన్న దర్శనం అయింది, తులసిదాసు రాముడు దర్శనం అయింది చాలా సందర్భాల్లో. స్వామి హనుమ మనకి ఇప్పుడు అక్కడ ఉన్నవాడు విగ్రహం. తులసిదాసుతో స్వామి హనుమ 3-4 సందర్భాల్లో మాట్లాడాడు. రామదర్శనం అవ్వడానికి మార్గం సుగమం చేసిన వాడు స్వామి హనుమే. ఉదయం పూట మీకు వీలుందో లేదో, ఉదయం 5:15 నుంచి 6 మధ్యలో సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇప్పుడు ఈటీవీలో తులసిదాస్ రామచరితమానస్ చెప్తున్నారు. తులసిదాస్ చరిత్ర వింటుంటే మర్చిపోతుంది. వినాలి. ఇప్పుడు ఎంతో కష్టపడి ఆయన ఎంతో శ్రమించి ఎంతో అధ్యయనం చేసి చెప్తారు. ఏదైనా ఒకటి చెప్తున్నారంటే ప్రామాణికం అయితేనే ఎంతో అధ్యయనం ఉంటుందని అంటారు. ఎందుకంటే రామచరితమానం తులసిదాస్ రాజ్యాన్ని తెలుసు, కానీ దాని వెనకాతలు ఎంత సన్నివేశం నడిచిందో. అంటే కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వరుడు వీళ్ళ ప్రేరణ ఉంది రామచరిత రాయమని చెప్పి వాళ్ళ దర్శనం ఇచ్చి తులసిదాస్ చెప్పారు. స్వామి హనుమ 2-3 సందర్భాల్లో కనిపించారు. సరే రాముడి దర్శనం అయింది. ఇన్ని అయిన తర్వాత రామాయణ రచించారు. రామాయణుడా తులసిదాస్ 120 ఏళ్ళు నిండా ఎప్పుడు నా వెంటనే ఫోన్ చేయాల్సింది కదా. ఏ టీవీలో అయిందా? ఈటీవీలో ఏ ప్రోగ్రాంలో ఈ మధ్య ఆవిడతో మాట్లాడలేదు నేను. ఏ ప్రోగ్రాంలో? ఆవిడ నాతో అన్నారు, ఏ ప్రోగ్రాంకి వెళ్తున్నా చూపిస్తున్నాను ఫోటోలు. అందువల్ల ఇంకా హిరణ్యకశిపుడి యొక్క స్థాయిలోకి దింపాలి. ఆయన గారు ఇంద్రియాలకు అందేటట్టుగా చేయాలి. అనగా నామరూప పూర్వం ఇవన్నీ ముచ్చటగా ఉండేవి, కానీ వీళ్ళు ముచ్చట పోతుంది వీటి మీద. ఇవి లేనప్పుడు ఇవి కావాలనిపించింది. ఇవాడు వస్తున్నాడు, ఇవాళ రోజున భగవద్ అనుభవం తప్పించి మరొకటి ఏది మనసు కోరుకోవట్లేదు. ఏది ఎందుకంటే ఇందులోనే పరిపూర్ణత లేదు. ఏదన్నా సరే ఎక్కడ చూసినా అసంపూర్ణత. భగవంతుని చూడటంలో కూడా ఆనందం లేదు. భగవంతుడు అయిపోవాలి. అన్నాన్ని చూస్తే ఆకలి ఎక్కడ చేస్తుంది? అన్నం తింటేనే అవ్వాలి. అవ్వకపోతే ఎక్కడ పూర్ణత్వం లేదు. ఈ మధ్యలో ఎక్కడ పూర్ణత్వం లేదు. పూర్ణత్వం లేదని తెలిసిన చోట మనది కాని స్టాప్లో బస్సులో దిగిపోతాం. ఆ బస్సు ఎక్కాం కదా అని చెప్పి మన స్టాప్ వచ్చేదాకా ఆగాలి. కానీ మధ్యలో దిగిపోతే ఏముంది, మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి. ఈ జన్మలను ఎలాంటివంటే బస్సులు మధ్యలో స్టాపులో దిగిపోవడాలి. చివరి దాకా వెళ్ళాలి, పొందాలి పరమాత్మని. చాలా 5-7 పిల్లవాడు దర్శనం చేసాడే, పరమాత్మ అనుభూతి పొందించాడే. ఎంతకన్నా ఉంటాం ఇలాగా? ఎంతకన్నా ఉంటాం? ఎంతకన్నా ఈ మనోభారాలు, ఎంతకన్నా ఈ పరిమితులు?
ఎందుకంటే ఆ అనుభూతికి మనం కూడా వారసులమేగా, మన ఆస్తి, మనకు కూడా అందులో వాటా ఉంది. మన వాటా మనం వాడుకోవద్దా? సరే, ఎవరెలా ఆలోచిస్తున్నారు? ఎందుకు అలాగే అందరూ పొందాలి. ఇది పంచడానికి ఇదేం ప్రసాదం కాదు, ఇదేమి కాదు. మళ్ళీ పంచితే చిన్నదే వస్తుంది, మళ్ళీ పంచితే చిన్నదే వస్తుంది. అనుభూతి పొందాలి, కోరుకుంటున్నాం కదా. ఇదే బయట పంపకాలే లేవు, అనంత వస్తుంది ఇది. అందరూ పొందాలి, అందరూ పూర్ణంగా పొందాలి. ఇవన్నీ మధ్యస్థ మాటలు. ఇవన్నీ పొందడానికి ప్రేరణ. ఇవన్నీ పొందడం మాత్రం అందరూ. ఎవరో ఒకరు తింటే ఇంట్లో మిగతా వాళ్ళు మీరు తినేసరి కాబట్టి మీ మొహం మీద చూస్తే మీ ఆకలి తిరిగిపోతుంది. ఆ అవకాశం లేదు. ఎవరిది వాళ్ళు పూర్ణంగా తినాల్సిందే. భగవద్ అనుభూతి అన్నది ఎవరికి వారికి తప్పదు. ఒకరి జీతం పట్టుకొస్తే నలుగురు తినొస్తే ఇంట్లో మా వ్యవహారం అది. ఇక్కడ మాత్రం కుదరదు. భగవాన్ రమణలే నా పక్కన కూర్చున్నా నా జ్ఞానానుభూతి నాదే, ఆయన నాకు సహకార పాత్ర, అంతే. అంతే తప్పించి ఆయన పొందించాడు కాబట్టి నేను ఆలోచన చేద్దామంటే కుదరదు. నాదే. బుద్ధుడు వాళ్ళ తమ్ముడికి ఏ మాట చెప్పాడు? నేనేదో జ్ఞానం పొందానని చెప్పి నువ్వు నా వెంగళ అనవసరంగా తిరక్క, నీ బతుకు బాగు చేసుకున్న ఆలోచన నువ్వు చేయి. సలహాలు చెప్పమంటే చెప్తాను, అంతేగా నా గురించి ప్రచారం చేసి నీకేం వస్తుంది? ఇలా ఎవరు చెప్పరు అసలు. ఎవరు? మా అన్న భక్తుడు, మా అన్నగారు భక్తుడు, మా అన్నగారు భక్తులు అంటారు. మా అన్నగారు జ్ఞానే. నేను జ్ఞానం చెప్పండి నీకేమొస్తుందిరా? నీ టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. నేను జ్ఞానం పొందినట్టు అవ్వదే. నీ గోవలేదు, నాకు గోవాలి. అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఇంత స్పష్టంగా ఎవరు చెప్పరు అసలు. ఎవరు? అది జ్ఞాని కాబట్టి చెప్పడు కూర్చోగలరు. నువ్వు జ్ఞానం పొందడానికి అవసరమైన సమాచారం అంతా ఇస్తాను, నేను ప్రయత్నం మాత్రం నువ్వే చేసుకోవాలి. ఏదో ఇంటి పేరు చెప్పుకుని కాసులు దండుకున్నారని ఏమో ఇందులో జ్ఞానం పొందాలిగా. అనగా నామరూపాల పరిధిలోకి, అది నామరూపాతీతుణ్ణి నామరూపాల పరిధిలోకి దింపాలి, ఇంద్రియాతీతుణ్ణి ఇంద్రియాల పరిధిలోకి దింపాలి. ఇది పరిస్థితి. అది హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడో ప్రహ్లాదుడు ఎక్కడున్నాడో చూడండి. ఒక్క మాటలో చెప్పేశాను. అపరిమితుణ్ణి పరిమితుల్లోకి దింపాలి, అపరిమితుణ్ణి పరిమితుల్లోకి దింపడం అనే సాహసం చేయడమే చాలా పెద్ద సాహసం. ఇది ఏదో నోటితో పిల్లవాడు మాట అందిస్తాడు కానీ సాహసం చేయద్దా? వీడి స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి? ఎంత సాహసం! పరమాత్మను నింపాలంటే సామాన్యం ఏంటి? అది మహాసాహసం, సామాన్యం కదా. అయినా ఇక్కడ చూడండి, ప్రహ్లాదుడి శరీరాన్ని విష్ణువు ఎందుకు వాడుకోవాలి? మన శరీరం వాడుకోవచ్చుగా, కారణం రాశాను. ప్రహ్లాదుడి శరీరాన్ని ఎందుకు వాడుకున్నాడంటే ఆయనలో విష్ణువు తప్పించి ఏదీ లేదు కనుక. వాడి శరీరంలో విష్ణువు తప్పించి ఏది కనుక విష్ణువు ఆయనే వాడుకున్నాడు. కృష్ణుడు పిల్లన గ్రోవినే ఎందుకు వరించాలి? చాలా ఉన్నాయిగా ప్రపంచంలో. గోపికలు చాలా అసూయ పుట్టింది దాని మీద. ఎంతసేపు వదలకుండా అలా పట్టుకుంటాడే. పిల్లన గ్రోవిలో ఏముంటుంది? ఏమీ లేదు. ఏమీ లేకపోవడం దాని విశేషం. అదే రాశారు. దానిలో ఏమీ లేదు కనుక, అది తన లక్షణమే కనుక. పిల్లన గ్రోవిలో ఏమీ లేదు, ఖాళీ. ఏమీ లేకపోవడం అన్నది పరమాత్మ యొక్క లక్షణం కనుక ఇద్దరు లక్షణాలు మ్యాచ్ అయ్యాయి. పరమాత్మలో ఏముంది? ఏమీ లేదు. పరమాత్మ ఉన్నాడు అంతే. పరమాత్మలో ప్రపంచం పరమాత్మ అంటే తనలో ఏమీ లేకపోవడం అంటే బ్రాకెట్లో రాశాను. ఉన్నది తానే కావడం, అన్యమైనది ఏదీ లేకపోవడం. ఉన్నది భగవంతుడు, రెండో వస్తువు లేదుగా. అర్థమవుతుందా? అందువల్ల ఈయన గారి లక్షణానికి పిల్లల గురువు లక్షణం సరిపోయింది కాబట్టి దీన్ని వరించాడు. అది రాశాను. పిల్లల గురువులో అది మాత్రమే ఉన్నది కానీ లోపలంతా ఖాళీ కనుక వేరే ఏవి లేవు కనుక పరమాత్మ లక్షణం దీని లక్షణం రెండు కలిసే కాబట్టి పిల్లల గురువుని స్వామి వరించాడు. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో రహస్యం ఉంది. పరమశివుడే పిల్లల గురువు వేషంగా వచ్చాడు స్వామి. ఈయన గారు దోపుకున్న పిల్లల గురువుగా ఉన్నది పరమశివుడి. ఆయన యందు ఈయన గారు తన యొక్క గాలిని పూరించాడు. అందుకే రసరాగాలు బండేయి మురళితో. అందువల్ల పరమశివుడే రూపంలో ఉన్నాడు. అక్కడెక్కడ బాహ్యానికి కృష్ణ రూపంలో ఎక్కడ కనిపించడు కానీ రామావతారంలో స్వామి హనుమగా సేవలు చేసుకున్నవాడు ఆయనే. అలాగే కృష్ణుడిగా ఉన్నప్పుడు ఈ పిల్లల గురువుగా ఉన్నవాడు పరమశివుడు. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. ఎందుకంటే ఆయన గారు ముగ్ధ మనోహర రూపం చూస్తే ఆయనకి మనసు తెలిసింది. నేను నీకు దగ్గరగా ఉండే ఏర్పాటు ఏమైనా చేస్తావా అన్నట్టు. ఎప్పుడు కూడా నీ అధరాల దగ్గర కదలాలి, నీ ముఖాన్ని ఎప్పుడు నేను చూస్తూ ఉండాలని. దానికి వేరే ఏర్పాటు ఏముంది? పిల్లల గురువు. సరే, ఇద్దరం కలిపి హాయిగా ఈ పిల్లల గురువుని మీ పిల్లల గురువుగా ఉంటే నీ ద్వారా నేను రసరాగాలు కదిలించి లోకాలన్నింటినీ తన్మయం చేస్తానని స్వామి ఇద్దరు కలిపి ఏ అవతారం చూసినా ఇద్దరి యొక్క సమష్టి స్వరూపం ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించాలి.
ఇప్పుడు చూడండి, అందువల్ల ప్రహ్లాదుని శరీరాన్ని విష్ణు ఎందుకు వాడుకున్నాడు అర్థమైంది. ఇప్పటి వరకు తన అనుభూతులనే ఉన్న, తన త్రికరణాలలో దోగాడుతున్న, తన ప్రవర్తన ద్వారా తొణికిసలాడుతున్న, తన చేష్టలు, బోధలు, స్వరూప స్వభావాలు, రోజువారీ దినచర్య, అస్తిత్వం, వీటన్నింటి ద్వారా లోకానికి స్పష్టాస్పష్టంగా అందుతున్న విష్ణువు. పెద్ద మాట. ఇప్పటిదాకా ప్రహ్లాదుల పరంగా స్వామి ప్రహ్లాదుడి అనుభూతిలో ఉన్నాడు. ఆయన గారి యొక్క త్రికరణాలతో ఆడుకుంటున్నాడు లోపల. ఆయన దేహంతో ఆడుకుంటున్నాడు, మనస్సుతో ఆడుకుంటున్నాడు, వాక్కుతో ఆడుకుంటున్నాడు. ఇంకా ఆయన గారి ప్రవర్తన ద్వారా తొణికిసలు ఆడుతున్నాడు. మనం బింది నీళ్ళ బొరవ పెట్టి తీసుకెళ్తుంటే మన కదలికలకి నీళ్లు కాస్త కొంచెం అడిట్ అవుతున్నట్టుగా అంతా విష్ణువు నిండిపోయిన ఆయనలోని. దాంతో ఆయన గారి యొక్క చేష్టల ద్వారా విష్ణువు బయటికి తొణికిసలాడడం అంటారు దాన్ని. ఇంకా ఆయన చేష్టలు, బోధలు, స్వరూప స్వభావాలు, రోజువారీ దినచర్య, ప్రహ్లాదుడి యొక్క డే టు డే లైఫ్, అదంతా కూడా విష్ణుమయంగానే ఉంది. విష్ణువుకు దూరంగా ఎక్కడా లేదు. ఇంకా ప్రహ్లాదుడి యొక్క అస్తిత్వమే విష్ణు అయిపోయాడు పూర్తి. ఈ పిల్లవాడిని చూస్తే భగవంతుడు చూసిన అనుభూతి కలుగుతోంది చూసిన వాళ్ళకి. సరేనా? వీటన్నింటి ద్వారా, ఎందుకంటే మనం అలా ధ్యానిస్తే మీరు 10 రోజులు కర్పూరం విడిచిపెట్టకుండా పట్టుకోండి, ఇంకా మాత్రం బొమ్మన పోతుంది. అలా భగవంతుని అలాగా హృదయంలో పెట్టుకుంటే మనం ఏది ధ్యానిస్తే అది అవుతాము. ఇది వేదాంతంలో సూత్రం. మనం ఏది ధ్యానిస్తే అది అవుతాము. అందువల్ల మనసు చాలా శక్తి ఉంది. దానితో దేని ధ్యానింపజేస్తే అయిపోతాం. ప్రపంచాన్ని ధ్యానించేమా ప్రపంచం అయిపోతాం. కొద్దిగా పట్టుపట్టి పరమాత్మను ధ్యానింపజేస్తే మనస్సు భగవదాకారం చెందిపోతుంది. చాలా విలువైన వస్తువు మనస్సు, చాలా విలువైన. దాన్ని ఎలా వాడుకుంటామని జాగ్రత్త. అందుకే మహాత్ముల మనస్సు భగవంతుని మరి వాళ్ళకి కలిగింపజేసిందా లేదా? ఈ మనస్సు దగ్గర ఉన్న శక్తి అంతా. కొద్దిగా దాన్ని జాగ్రత్తగా ఎలా దాన్ని మలుచుకోవాలో చక్కటి ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళతో మన స్నేహం ఏర్పడిందా, అది సత్పురుషులు. చక్కగా వాళ్ళు మన మనసును అందంగా తయారు చేస్తారు. మన చిన్నపిల్లల్ని పెళ్లికి ఎలా తయారు చేస్తామో అలాగే అందంగా తయారు చేస్తారు. మనసు అందంగా తయారు చేసి భగవంతుడిని పొందింపజేసే రీతి లేదు. ఎంత అందం ఉంది మనస్సులోని. మరి ప్రహ్లాదుడి మనస్సే కదా విష్ణువుని చూపించింది హిరణ్యకశిపుడికి. అందువల్ల వీటన్నిటి ద్వారా లోకానికి స్పష్టాస్పష్టం, అంటే ఇప్పటిదాకా ప్రహ్లాదుడికే స్పష్టంగా ఉన్నాడు కానీ లోకానికి స్పష్టం అస్పష్టం, ఇలాగే ఈ స్పష్టాస్పష్టంగా అందుతున్న విష్ణువు నేడు ప్రత్యక్షం కావలసినటువంటి సన్నివేశం. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకి అందటం. అదే శ్రీ నృసింహ ఆవిర్భావ ఘట్టం. ఎందుకంటే హిరణ్యకశిపుడు విష్ణువును ఒకానొక రూపంగా చూస్తే గాని గ్రహించలేడు. నేను చెప్పాను కదా, ఆయన గారి రూపదృష్టి. హిరణ్యకశిపుడికి రూపదృష్టి, ప్రహ్లాదుడికి స్వరూప దృష్టి. చిన్నపిల్లది ఆభరణం దృష్టి, పెద్దవాళ్ళది బంగారం. వాడు చిన్న ఆభరణం చెప్పి వాళ్ళు విసిరిసారని మీరు ఊరుకుంటారా? అది అర్థం రా అని చెప్పి వాళ్ళు పెడతారు. కారణం ఇది స్వరూప దృష్టి. బంగారం స్వరూపంగా అక్కడ, వాడిది ఆభరణ దృష్టి. అందువల్ల ఈ పిల్లవాడిది స్వరూప దృష్టి. ఈ పిల్లవాడికి అందుతున్నటువంటి ఆ సర్వవ్యాపక, అంటే విష్ణువును ఒకనొక రూపంగా చూస్తే కానీ గ్రహించలేడు. ఎందుకంటే విష్ణువు యొక్క సర్వవ్యాపక చైతన్య స్వరూపాన్ని, సర్వవ్యాపక విష్ణు చైతన్యాన్ని కనీసం అర్థం కూడా చేసుకోలేడు. వాడు అర్థం చేసుకోలేడు. వాడి స్థితి అది. ఇక్కడ వ్యాసుల వారు ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని, ఈ శ్లోకం మన గతంలో చూసాం. సత్యం విధాతు నిలగలు చదివింది అదే. నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యద్భుత రూపముద్వహం స్తంభే సభాయాం నమృగం నమానుషం అనేటువంటి ఒక శ్లోకంతో ఒక అందమైన రీతిగా స్వామి యొక్క ఆవిర్భావాన్ని చెప్పడం జరిగింది. ఆ శ్లోకం ఎక్కడుంది అంటే గతంలో మీరు చూసేరు, మళ్ళీ ఒక్కసారి 111లో ఉంది. ఆ శ్లోకం విధిగా నోటికి రావాలి. అది మనకి ఏది నోటికి రాదు కాబట్టి క్లాసులకు రాము. నోటికి తెచ్చుకోవాలంటే క్లాసులకు రాము, అందుకోవాలి. ఏమిటో శాతం 111 పేజీలో ఉంది ఆ శ్లోకం కరెక్ట్గా. సత్యం విధాతుం, ప్రహ్లాదోపాఖ్యానం సప్తమ స్కంధానికి ఒక ఆధారభూతమైన, ఒక ప్రాణప్రదమైన శ్లోకం అది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యత
అత్యద్భుత రూపముద్వహన్, అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం. ఇప్పుడు పిల్లవాడు నోటంటే వచ్చింది మాట, నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిల్లవాడి మాటని కింద వారం కూడా చెప్పుకున్నాం. వీళ్ళిద్దరికీ సంవాదం జరిగింది. సంవాదం జరగగానే ఈయన గారి దృష్టిలో ఈయనే కదా జగత్తుకి ఈశ్వరుడు. మరి నువ్వేదో చెప్తున్నావురా పిల్లవాడా, మందభాగ్యుడా, మందభాగ్యుడా అని పిలిచాడు. యస్వయా మందభాగ్యోక్తో మదన్యో జగదీశ్వర క్వా అసౌ యది. తమరేదో చెప్తున్నారే, నాకంటా వేరుగా ఎవడో జగదీశ్వరుడి ప్రపంచానికి ఉన్నాడని చెప్తున్నావే, ఈ జగత్ ఈశ్వరుడు ఎవడున్నాడని చెప్తున్నావు కదా, ఒకవేళ వాడు కనుక ఉంటే ఏడ్రా అని అడిగాడు. వీడి గుళ్ళు మెడిపోయింది ఈ పిల్లవాడి. వాడు ఒకవేళ ఉంటే కనుక ఏడని, ఉంటే కనుక ఏడంటే ఉన్నదేవాడు, వాడి దృష్టి అది. వీడి దృష్టి ఒకవేళ వాడు ఉంటే కనుక ఏడ్రా అని. చాలా కోపం అలా విజృంభించాడు. అక్కడ మాట వస్తుంది, సహ సర్వత్రా. ఎక్కడంతా వీటి ఒకవేళ వాడు అంటే వీడి దృష్టిలో లేడేమో అని, ఒకవేళ ఉన్నా ఎక్కడో ఉన్నాడని ఒళ్ళు మండిపోయింది. అంటే వాడికి అర్థమైన దృష్టికి వీడు అర్థమైన దృష్టికి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి గాలి ఏ ఊర్లో ఉందిరా అని అన్నారు అనుకో, మీకు ఒళ్ళు మండిపోదు? మండిపోదా? గాలి ఏ ఊర్లో ఉందా? మండిపోదా? పట్టు కూడా ఆ మాట వెళ్ళరు. అదేమిట్రా నువ్వు మాట్లాడుతున్నది గాలి సహాయంతో, ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావు? గాలి సహాయం లేకుండా ఉన్నావా? మీకే మండిందే ఒళ్ళు, మరి ప్రహ్లాదుని మండదా? వాడు చూస్తే కళ్ళు విప్పితే విష్ణువు, కళ్ళు మూస్తే విష్ణువు. ఇంతగా విష్ణు అనుభూతిలో ఉన్నాడు వాడు. వీడొచ్చి ఓ తెక్క ప్రశ్న వేసి ఒకవేళ ఉంటే గనక ఎక్కడ రా అని అడిగాడు. వాడు సహ సర్వత్రా, వాడు అంతటా నిండిపోయినాడు నాన్న. వీడికి మళ్ళీ ఒళ్ళు మండింది. వీడికి ఇప్పుడు అంతా ఉన్నాడని చెప్తున్నావే, కస్మాత్ స్తంభే నా, ఎదురుకుండా స్తంభం ఒకటి దాని మీద దృష్టి పడింది. ఇప్పుడు వీళ్ళు గొడవాడుకుంటే దృష్టి దాని మీద వెళ్ళింది, దాని దృష్టి అది. ఆ సమయంలో మనం ఉన్నామని ఎదుర్కొంటాం. మనం ఏది నాకు పోయి ఉంటాం అంటే ఏదో నాకు కూడా అదే. ఏమన్నా ఎక్కడ పనికి వచ్చే సమయాల్లో ఎక్కడ ఉన్నాం మనం. ఏదే మనం ప్రపంచమని బాగు చేసే సమయాల్లో మనం ఉంటాం, కానీ మనసు బాగు చేసే సమయాలు ఆ సమయాల్లో ఆ హిరణ్యకశిపుడు ఎదురకుండా ఏదో ఆయన గారు సపరీలు చేసేవాడు కానీ ఏదో రూపంలో ఎదురకుండా ఓ సైనికుడు కానీ ఏదో విధంగా ఉంటే వీళ్ళు ఉన్నాడా అని మన చూపించి అడుగుతుందేమో. అవే అదే ఆ చుట్టుపాట్లు ఎక్కడ ఉంటుంటాం, బహుశా 20 కిలోమీటర్ల దూరం ఎక్కడ ఉంటాం, ఏటో పోయి ఉంటుంటాం. వీడి దృష్టిలో స్తంభమే పడింది. కస్మాత్ స్తంభే నా, ఒకవేళ ఉన్నాడని చెప్తున్నావు కదా, స్తంభే ఈ స్తంభంలో కస్మాత్ ఏ కారణం చేత నా లేడు అని వీడి ఒళ్ళు మండింది. వాడికి మళ్ళీ ఒళ్ళు మండింది. పడి దృశ్యతే నా కనిపిస్తున్నాడు. ఈ సంవాదం ఒక శ్లోకంలో వచ్చింది. యస్వయా మందభాగ్యోక్తో మదన్యో జగదీశ్వర వా అసౌ యది సర్వత్ర తస్మాత్ స్తంభే నా దృశ్యతే. నాకు కనిపిస్తున్నాడుగా, ఇందులో కపటమే లేదు, నాకు కనిపిస్తున్నాడు అనగానే వీడిగా ఫోర్స్ వచ్చింది. మరి కనిపిస్తున్నాడని ఇంత స్పష్టంగా చెప్తున్నాడే. ఇప్పుడే చూసాను డాక్టర్ గారు నా లోపల అంటాను, డాక్టర్ గారు చూసి వచ్చాను, ఎవరో వచ్చాను అడిగితే డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడే చూసాను లోపల అంటాను. నా వరకు ఆయన ఇప్పుడు అక్కడే ఉన్నారు, ఒకసారి నాకు తెలియకుండా అలా వెళ్ళిపోవచ్చు వేరే సంగతి. కానీ నేను ఇప్పుడే చూశానండి, నేను ఎలా అంటానో స్తంభంలో చూస్తున్నాను అని చెప్పాడు కదా. అది కపటం ఏం కాదు, అదేమి సత్యం. అబద్ధాన్ని సత్యం చేయడానికి ప్రహ్లాదుడు ప్రయత్నించలేదు. ప్రహ్లాదుడు సత్యం. అయితే హిరణ్యకశిపుడు కనిపించట్లేదు. కారణం వీడి ఇంద్రియాలకు వాడు అందడు. వీడేమంటాడు, వీడి ఇంద్రియాలకు అందట్లేదు కాబట్టి వాడు లేదంటాడు. వాడి ఇంద్రియాలకు వాడు అందుతున్నాడు. ఇద్దరు సంవాదం. ఇప్పుడు ఏం చేయాలి? స్తంభంలో కనిపిస్తున్నాడు, రెండు చెప్పాడు ప్రహ్లాదుడు. అంతటా నిండు ఉన్నాడు సహ సర్వత్రా. రెండోది స్తంభంలో కనిపిస్తున్నాడు. ఈ రెండింటిని ప్రహ్లాదుడి యొక్క ఈ రెండు అనుభూతుల్ని హిరణ్యకశిపుడికి సత్యం చేయవలసిన బాధ్యత ఎవరిది? స్వామిది. అదే శ్లోకం, సత్యం విధాతు. సత్యం విధాతు, సత్యంగా సత్యమని నిరూపించడానికి. ఏంటి? నిజభృత్య భాషితం, తన నిజభృత్యుడి యొక్క మాటది. నిజభృత్యుడు ఎవరు? ప్రహ్లాదుడు. భృత్యుడు అంటే తనని అమ్మేసుకున్నవాడు. సేవకుడు భృత్యుడు అంటే సేవకుడు తనని యజమాని అమ్మేసుకుంటాడు. యజమాని ఏం చెప్తే చేయడం. ఈ పిల్లవాడు తన యొక్క సమస్తాన్ని విష్ణువుగా అమ్మేసుకున్నవాడు. కనుక స్వామి యొక్క నిజభృత్యుడు అంటే నిజభక్తుడు, ఏకాంత భక్తుడు. ఆయనకి విష్ణువే తప్పించి విష్ణువిచ్చేది ఏది ఆయనకు అక్కర్లేదు. అది నిజభృత్యుడు. తన నిజభృత్యుడి యొక్క భాషిక మాటని సత్యం విధాతుం, సత్యమని నిరూపించడానికి. ఎవరికి? ఒకటి హిరణ్యకశిపుడికి, రెండు హిరణ్యకశిపుడి నెపంగా లోకాలన్నింటికి, మనందరికీ.
భగవద్గీత కేవలం అర్జునుడికే పరిమితం కాదు. అర్జునుడికే పరిమితం అయితే అక్కడ ఆగిపోయేది, కురుక్షేత్రంతో ఆగిపోయింది. మన దగ్గర ఎందుకు వచ్చింది? అర్జునుడి సమస్య మన సమస్య, అర్జునుడి సమస్య కారణం మన సమస్య కారణం ఒకటే కనుక సమస్యలు వేరుగా ఉన్నాయి. అర్జునుడికి యుద్ధం సమస్య, మన తెల్లవారి ఇంట్లో వాడి సమస్య, ఏదైనా కావచ్చు, ఏ రకరకాల సమస్య. సమస్య విధానాలు వేరుగా ఉన్నాయి కానీ సమస్య కారణం మాత్రం ఒకటే, అజ్ఞానం. కనుక అర్జునుడిని నెపంగా పెట్టుకుని అర్జునుడి దగ్గర అజ్ఞానం నివృత్తి అయింది, సరేనా? అది మనకు కూడా సహకారి కనుక స్వామి దాన్ని వ్యాసుల వారి చేత మహాభారత గ్రంథంలో పెట్టించారు. అది మనకు అందింది. సో అర్జునుడు అక్కడ నెపం, దూడ పాలు తాగడం నెపం, అసలు పాలు చూసినది మనమే. దోగ్ధ గోపాలనందన సర్వో మనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీహి భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సమస్త ఉపనిషత్తులు ఒక గోవు రూపం ధరిస్తే గోపాలనందనుడు పాలు పితికేవాడు, అర్జునుడు దూడ ఒక్కసారి వెళ్ళి ప్రేరణ ఇచ్చాడు. ఇంకా సుధీహి భోక్త, ఆ పాలు తాగిన వాళ్ళు ఎవరు? మంచి బుద్ధున్న మనందరం కూడా పాలు తాగుతున్నవాడు, బాగుపడాలనే బుద్ధున్న వాళ్ళం, బాగు చేసుకోవాలనేటటువంటి మంచి బుద్ధి ఉన్నవాడు, అందరం కూడా ఆ పాలు తాగడానికి అర్హులమే. దుగ్ధం గీతామృతం మహత్. కేవలం అర్జునుడు ఒకటే కాదు. అలాగే హిరణ్యకశిపుడి రూపంగా లోకాలన్నింటికి నిరూపించడానికి మనందరం ఉన్నాం వెనక. అసలు మనందరి కోసం మీరు ఎలా చెప్పగలరా మాట అంటారు. కేవలం విషయం అక్కడ జరిగింది కదా, మన దగ్గర రాలేదు కదా. మన దగ్గర రావడం ఏంటి? భాగవతం ద్వారా వచ్చిందా లేదా? మరి భగవద్గీత గ్రంథ రూపంగా స్వామి మాటలు మనకు వచ్చాయా లేదా? కురుక్షేత్ర మాటలు మన దగ్గర వచ్చాయి. మరి ఆనాడు భాగవతంలో ఎక్కడో అహోబలంలో జరిగిందంటారు సన్నివేశం. భాగవతంలో సప్తమ స్కందంలో శుక్లవారి చేత పరీక్ష మహారాజు గారికి బోధింపబడి, ఆ రీతిగా వ్యాసుల వారి చేత గ్రంథస్థం చేయబడి శుక్ల వారి చేత పరీక్ష మహారాజు గారు బోధింపబడి మన దగ్గర వచ్చిందా లేదా? పెద్దల ద్వారా దాన్ని సంరక్షింపబడి వచ్చి పెద్దల ద్వారా మనకు ఉపదేశరూపంగా అందిందా లేదా? అందకపోతే మరి ఇవన్నీ పరమాత్మ ఏర్పాటు కాకపోతే ఎలా జరుగుతాయి? అందువల్ల అక్కడ హిరణ్యకశిపుడు నెపంగా, హిరణ్యకశిపుడు వారసులో మనందరం ఉన్నాం. భగవంతుడు సర్వవ్యాపకత్వాన్ని ఒప్పుకోవట్లేదు, అసలు లేదంటున్నాం. కొంతమంది ఉంటే ఎక్కడో ఉన్నాడు అంటున్నాం. ఇది ఇలా మాట్లాడుతున్న వాళ్ళమే కానీ అంతటా నిండున్నాడనే భావన ఇంకా ఏర్పడలేదు. కనుక వాళ్ళందరూ కూడా హిరణ్యకశిపుడి యొక్క ఫాలోయర్. ఆయన గారి సంఘంలో ఉన్నవాడు మనకి ప్రహ్లాద సంఘంలో చేరలే. ప్రస్తుతానికి హిరణ్యకశిపుడి గారు మన నాయకుడు. మర్యాద ఒప్పుకుందాం, తప్పే ఉంది. అయితే మనకు ఆ భాగవతం సహాయంతో మనం ఈ గ్రూప్లోకి మారుతాం. సో ప్రహ్లాదుడు ఇక్కడ రెండు చెప్పాడు. స్వామి యొక్క సర్వవ్యాపకత్వం గురించి చెప్పాడు, రెండు స్తంభంలో కనిపిస్తున్నాడు అని చెప్పాడు. సర్వవ్యాపక స్వరూపం ఒక రూపంతో కనిపిస్తున్నది. ఈ రెండింటినీ సత్యం చేయాలి. ప్రహ్లాదుడి మాటని సత్యం చేయడం కోసం ఏంటక్కడ నిజభృత్య భాషితం, తన నిజభృతుడి యొక్క మాటని సత్యమును లోకాన్ని నిరూపించడానికి. ఏంటా మాట? వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన. ఆత్మన అక్కడ విష్ణువు యొక్క తన యొక్క సర్వవ్యాపకత్వానికి సంబంధించినటువంటి, తన సర్వవ్యాపకుడు విష్ణు సర్వవ్యాపకుడు అనేటటువంటి ప్రహ్లాదుడి మాటని సత్యం నిరూపించడానికి. వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన. కాబట్టి ఎవరికి ఈ మాట చిత్రం మీలో ఎవరికైనా అనుభూతి కలిగినా బాగుండండి. నీళ్లలో చేయిలా పెడితే చేయి తడుస్తుందా లేదా? మరి ఇలా అంటుంటే విష్ణు స్పర్శ రావడం లేదేంటి? ఉన్నాడుగా నిండుకున్నాడు. ఒక్కరికి మన ప్రతి ధన్యం అవుతుంది. ఒక్కరికి ఎవరో ఆ ఒక్కరితో ఆగిపోవడం కదా, అందరూ అవ్వాలి, అది వేరే సంగతి. కానీ ప్రేరణగా ముందు ఎక్కడో ఒకడ వెంటనే అలాగే అనుభూతి, ఎంత అనుభూతితో పలికేడు ఎలాగంటే ఆయన గారికి నిరంతర విష్ణు స్పర్శ అలా ఉంది. ఎక్కడి నుంచో వచ్చి విష్ణు తాకక్కర్లేదు, ఉన్నవాడు ఒక్కసారి ఆ మనసుకి ఆ స్పర్శ ఇస్తే దాన్ని మించిన ఆనందం ఎక్కడుంది? అసలు ఆనందం అంటూ అది కాకపోతే ఇంకెక్కడుంది ఆనందం? వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన. ఇదో స్వామి సర్వవ్యాపకుడు అన్నమాట, తన సర్వవ్యాపకత్వాన్ని విష్ణు సర్వవ్యాపకుడు అన్నది ప్రహ్లాదుడి యొక్క మాట కదా హిరణ్యకశిపుడు చెప్పింది. దీని సత్యం నిరూపించడానికి. ఈ రెండోది స్తంభంలో ఉన్నాడు, అదృశ్యత అత్యద్భుత రూపముద్వహం. ఈ రెండు జాగ్రత్తగా పట్టుకోండి. ఒకటి స్వామి సర్వవ్యాపకుడు, రెండు స్తంభంలో కనిపిస్తున్నాడు. ఈ రెండింటిని పిల్లవాడి యొక్క రెండింటి మాటల్ని సత్యము అని నిరూపించడానికి. సత్యం నిరూపించడానికి అనగానే ఇప్పుడు ఏంటి? హిరణ్యకశిపుడు గారు ఆ సమయానికి స్తంభం అన్నాడు, కరెక్టే. ఆ పిల్లవాడు ఏం చెప్పాడు? స్తంభంలోనే ఉన్నాడని చెప్పలేదు, కథా ఉన్నాడు. ఈయన గారు స్తంభాన్ని ఎన్నుకున్నాడు కదా, స్తంభంలో కనిపిస్తున్నాడు. ఈయన దృష్టి మారింది అనుకోండి, స్తంభం నుంచి బలమే వెళ్ళింది అనుకోండి, బలలో ఉన్నాడు. వాడు స్తంభానికి పరిమితులేం కాదే.
నువ్వు అడిగావు కాబట్టి అందులో కనిపిస్తాడని చెప్పాను. నువ్వు ఏది ముట్టుకుంటే అందులో ఉన్నాడు, ఏది పట్టుకుంటే అందులో ఉన్నాడు. కనుక ఈయన గారు దృష్టి మారలేదు, స్తంభం మీద నిలబడ్డాడు. వేరే స్తంభంలో కనిపిస్తున్నాడని చెప్పగానే ఆ రూపం ఏదైతే ఉందో వీడికి రూపదృష్టి కనుక దాన్ని ఎలాగైనా చూడాలి, ఎందుకంటే వాడిని సంహరించాలని దృష్టి ఉంది కనుక. అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్. ఈ పిల్లవాడు కనిపిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ఇంకా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పిల్లవాడి మాటను సత్యం నిరూపించాలి కనుక అదృశ్యత, కనిపించాడు. ఎలాగా? అత్యద్భుత రూపముద్వహన్, ఒక అత్యద్భుతమైన రూపాన్ని ధరించి. నృసింహరూపం అంటే వికారంగా ఉంటుంది అనుకుంటాం, కానీ విష్ణువు యొక్క ఏ రూపమైనా అందమే, ఏ రూపమైనా అందం. అది అద్భుతం కూడా కాదు, అత్యద్భుతం. ఇక్కడే ఒక మహాపండితులు మాట చెప్పారు, ఇంత కృష్ణ పరమాత్మ భాగవతం, కృష్ణ పరమాత్మ చాలా అందమైన వాడని. కృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తున్నప్పుడు పోతన గారు వాడిని పదమేంటి తెలిసినా మీకు చెప్పాను. ఇక్కడ అత్యద్భుతం అనలేదు, తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. ఇంత అందమైన పిల్లవాడు వస్తే అక్కడ కేవలం అద్భుతమైన పదం వాడారు, అంతే, అత్యద్భుతం వాడారు. పట్టుకున్నారా జాగ్రత్తగా? తమద్భుతం, తం అద్భుతం, అత్యద్భుతం అనలేదే. మరి అందాల బాలుడు పుట్టినప్పుడు అత్యద్భుతం పదం వాడలేదు. మరి ఇక్కడ అత్యద్భుత రూపముద్వహన్ చూడండి, అదృశ్యత అత్యద్భుత. అదేంటి మరి కృష్ణ పరమాత్మ కన్నా నృసింహస్వామి వారు అందమా? రెండు రూపాలుగా వచ్చింది విష్ణువే, రెండు రూపాల్లో అందం ఒకటే, సందేహం లేదు. మరి అక్కడ అద్భుతం వాడారు, ఇక్కడ అత్యద్భుతం ఎందుకు వాడారు? ఇది ఇక్కడ విశేషణం ఉంది, అది మధురపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు చెప్పారు. అలాంటి భాగవత విశ్లేషకులకి అర్థమవుతాయి ఇవన్నీ. అక్కడ అద్భుతం చెప్పారు, ఇక్కడ అత్యద్భుతం చెప్పారు. ఇక్కడ అత్యద్భుతం చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రూపాన్ని లోకానికి చూపించిన వాడు మహాభక్తుడు. ఒక మహాభక్తుడు ప్రేరణగా వచ్చింది కనుక అత్యద్భుతం. అక్కడ ఒక భక్తుడు ప్రేరణగా ఏమీ లేదు, ఆయన గారు గతంలో వీళ్ళు చేసిన తపస్సులకి ఫలం ఇవ్వడం కోసం ఆ ఫలంగా 3 సార్లు పుట్టాడు, అందులో 3వ సాధారణంగా వచ్చాడు. కానీ ఎవడో ఒక ప్రహ్లాదులాగా ఒక భక్తుడు ఒక పూర్ణికగా ఆయన గారిని ఎక్కడి నుంచో లాగడం అనేది కృష్ణావతారంలో లేదు, కృష్ణావతారంలో లేదు. అందువల్ల అద్భుతం. అక్కడ భక్త సంశ్లేషణ లేదు ఆ రూపానికి. ఆ రూపం కోసం తపస్సు చేయడము, ఒక మహాభక్తుడు కూర్చోవడం, ఈ విధమైనటువంటి సంవాదము అది లేదు అక్కడ. ఎక్కడో ప్రహ్లాదుల వల్ల వచ్చింది. అది అద్భుతమైతే ఇది అత్యద్భుతం. కారణం ప్రహ్లాదుడు భక్తి ఇక్కడి రూపానికి నగిషి, అక్కడది లేదు. ఇవన్నీ ఇలా ఉంటాయి. భాగవతం విశ్లేషిస్తే మనం అన్ని కలిపి చదివేస్తాం, కానీ విశ్లేషకులకి రహస్యాలు అది. మరి ఎంతమైన అందమైన పిల్లవాడిని అద్భుతం అని చెప్పి ఊరుకున్నారు అంతే. ఇక్కడో అత్యద్భుతం, అతి అద్భుతం, అత్యద్భుతం. అంటే అత్యద్భుతం అన్న తర్వాత ఇంకా దాని మించిన అద్భుతం మరొకటి లేదు. కారణం ప్రహ్లాదుల వల్ల వచ్చిన రూపం కనుక. ఇక్కడ అందాల రాశి ఎవడంటే ప్రహ్లాదుడు, వాడి భక్తి అందాల రాశి. ఆ అందాల రాశి వల్ల ఈ అందాన్ని అందం వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా భక్తుడి వల్ల వచ్చిన భగవంతుడు అందంగా ఉంటాడు. భగవంతుడిగా వచ్చినవాడు అది అందం ఉండదు. భక్తుడే భగవంతుడికి అందము, గుర్తుపెట్టుకున్నాడు. భక్తుడే భగవంతుడికి అందం. ఇవన్నీ భక్తి సిద్ధాంతం రహస్యాలు ఇవన్నీ. అందువల్ల అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం ఆ సభలో ఉన్నటువంటి ఆ స్తంభంలోంచి నా మృగం నా మానుషం, అటు మృగము కాదు ఇటు మానుషము కాదు. అంటే దాని అర్థం మృగమును మానుషమును అంటే సగం. ఇది కాదు అది కాదంటే రెండు అని అర్థం. అంటే పూర్తిగా మృగం కాదు, పూర్తిగా మనుషులు. సగం మేళవించి స్వామి రూపంతో ఇక్కడ రావడం జరిగింది కనుక సత్యం విధాతుం. మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. అని శ్లోకరూపంగా అత్యద్భుతంగా వర్ణించారు. హిరణ్యకశిపుడు అడిగిన చోటు నుండి వ్యక్తమై వాడి కంటికి కనబడితేనే తన నిజభృత్యుడైన ప్రహ్లాదుని మాటను సర్వగత విష్ణు చైతన్యం సత్యం చేసినట్లు. సత్యం విధాతం మాట బాగా అర్థమైంది కదా. హిరణ్యకశిపుడు అడిగిన చోటు నుండి వ్యక్తమై వాడి కంటికి కనిపిస్తారు.
వాడు చెప్పాలి ఎస్ కనిపించాడు, అయితేనే ప్రహ్లాదుల మాట సత్యమైనట్టు. ఇప్పుడు అంత బాధ్యత స్వామి పడింది. సర్వగత విష్ణు చైతన్యం సత్యమని నిరూపించినట్లు అదే జరిగింది. అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి నరమృగ దేహాన్ని, అంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం భంగం కాకుండా ఉండినట్లు బ్రహ్మగారు వరం ఇచ్చాడు. మరి ఆయన గారు వరం కాస్త భంగం అవ్వకూడదే, ఎందుకంటే ఈ రూపంతో కాదు, ఆ రూపం కాదు, రాత్రి కాదు, పగలు కాదు, ఇవేవి కూడా ఇప్పుడు బ్రహ్మగారికి మరి బ్రహ్మగారి ఇచ్చిన వరం మళ్ళీ పోకూడదు, మళ్ళీ అలాగని వీడు బతకూడదు. కనుక బ్రహ్మగారి సృష్టిలో భాగమైన దేనివల్ల వాడి చావు రాదు. మరి ఈ నరమృగదేహం ఉందో ఇది బ్రహ్మగారి సృష్టిలో భాగం కాదు, బ్రహ్మగారినే సృష్టించిన రూపం. అర్థమవుతుందా? హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు, నాకు ఎవరి వల్ల చావు రాదనుకున్నాడు. కారణం ఈ సృష్టిలో ఎవరైనా బ్రహ్మగారి వల్ల పుడుతున్నారు కదా. కరెక్టే, సృష్టిలో భాగమైన వాళ్ళు ఎవరైనా బ్రహ్మగారి వల్ల పుడుతున్నారు, కానీ బ్రహ్మగారిని కూడా సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు వచ్చి చంపేటి మీట. ఇప్పుడు హిరణ్యకశిపుడికి సందేహం రాకుండా, ఇప్పుడు సపోజ్ ఏ సింహం రూపంలో చంపాడు అనుకోండి, పూర్తి సింహం లేదు పూర్తి మనుషుడు రాముడిలాగా చంపాడు అనుకోండి, వీడు సందేహం వస్తుంది. వీడికి ఇదే బ్రహ్మగారు వరం ఇచ్చారే, బ్రహ్మగారు వరం ఇస్తే ఓ మనిషి సింహం వచ్చి చంపించింది నన్ను అంటే బ్రహ్మగారు వరం పోయిందా అనుకుంటాడు వీడు. కానీ ఇప్పుడు వాడిగా సందేహం రాకుండా ఉండే విధంగా బ్రహ్మగారి సృష్టిలో లేని ప్రాణి ఎవరు, సగం మనుషుడు సగం సింహం, ఆయన సృష్టిలో. కానీ ఆ రూపం చూడగానే వీడికి అర్థమైపోయింది ఇది బ్రహ్మగారి సృష్టిలో భాగమైన ప్రాణి కాదు. సో బ్రహ్మగారు ముందు సేవేయడారు, నా వరమే పోలేదు అబ్బాయి, నీ సంగతి చూసుకో, నీకు ముందే చెప్పాను జాగ్రత్తగా ఉంటుంది. వరం వచ్చిందని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. కారణం నిన్ను చంపేవాడికి నీకు 1000 ఆలోచనలు అయితే నేను చంపేవాడికి 1,00,000 ఆలోచన. సరేనా? మనమే తెలివైన వాడు అనుకుంటాం, సరే పాపే అనంత కూడా తిరుగుతాడు. వీడు అన్ని దాంట్లో చక్కగా అన్ని 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 తలుపులు వేసి పడుకున్నాడు. కానీ వాడు కప్పుకొని దుప్పట్లోనే బాగుంది. కోడూరులో డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, జిన్నూరు నాన్నగారు చెప్తున్నారు, కోడూరు అని జిన్నూరు దగ్గరలో. ఆ ఊరంతా పాములు విపరీతంగా. ఆ డాక్టర్ గారు చాలా మంది, చాలా మంచి డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు పోతే చాలా మంది చాలా బాధపడ్డారు. ఆ రోజున 5 రూపాయలు ఫీజు తీసుకుని చాలా మంది చూసేవారు. అంటే చాలా ఎక్కడి నుంచైనా రావచ్చు. చక్కగా మంచం పడుకున్నాడు మహానుభావుడు, అన్ని జాగ్రత్తలు చూసుకున్నాడు, పడుకున్నాడు, దుప్పటి కప్పుకున్నాడు, దుప్పట్లోనే బాగుంది. అయిపోయింది, అక్కడ పోయాడు, మంచం మీద పోయాడు. మనం మరి జరిగినవి ఇవన్నీ. సో మనం అనుకుంటాం ఏర్పాట్లు అవన్నీ, కానీ మృత్యు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటి, దాని అనంత కోటి ఉపాయాలు మృత్యు. అందువల్ల బ్రహ్మగారి వరం కాస్త భంగం కాలేదు. అటువంటి అత్యద్భుతమైన నరమృగ దేహాన్ని ధరించి హిరణ్యకశిపుడు తన అరచేతితో కూడిన స్తంభాన్ని చీల్చుకుని బయటకు వచ్చింది ఆ రూపం కాస్త. స్తంభే సభాయాం నమృగం నమానుషం. విష్ణువు రెండు పాయింట్లు బాగుంటాయి. సర్వగతుడు కాకపోతే గనుక కనిపించాలన్నా కనిపించలేడు. ప్రహ్లాదుడు చెప్పేశాడు సర్వవ్యాపిని. సపోజ్ సర్వవ్యాపి కాదనుకోండి, ఈయన కనిపించాలన్నా కనిపించలేడు. రెండోది అలా కాక ఒకవేళ సర్వవ్యాపి అయి ఉన్నప్పటికీ ఆ పిల్లవాడు కనిపించమన్నంత మాత్రంలో కనిపించాలని లేదు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరు ఢిల్లీ వెళ్ళండి, మోడీ గారు మీతో మాట్లాడతారని పంపించాను మిమ్మల్ని ఇక్కడి నుంచి, ఎందుకంటే కలిసి తిరుగుతారని పలానా వాళ్ళు పేరు చెప్తారు, వాడు బయట దొరేస్తారు. కారణం ఇలాగే ఉంటుంది. ఇలాంటి రికమెండేషన్ కాదు. అక్కడ ప్రహ్లాదు ఉద్రేకంతో చెప్పింది కాదు, ఆయన సర్వవ్యాపకత్వం ఈ అనుభవంలో ఉన్న చెప్పాడు, అనుభూతిలో. రెండోది ఒకవేళ స్వామి సర్వవ్యాపి అనుకోండి, పిల్లవాడు చెప్పినంత మాత్రంలో కనిపించాలని ఏం లేదే. ఎందుకు కనిపించాలి? నేను చెప్పి పంపిస్తే మోడీ మీతో మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడతాడు? నిజంగా నాకు ఆయనగా స్నేహం ఉంటే నేను ముందు ఆయనతో చెప్తే అప్పుడు మిమ్మల్ని పంపిస్తే, విజిటింగ్ కార్డుకి పంపిస్తే అది వేరే సంగతి. నాకు ఆయన స్నేహమే లేదు. వెళ్ళండి 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 మిమ్మల్ని పంపించింది, అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని బయటకు గెడుతారు కదా. ఇలా ఉంటుంది. ప్రహ్లాదుని మాటను ఎందుకు సత్యం చేయాలి? సర్వవ్యాపే కరెక్ట్, ఎందుకు సత్యం చేయాలి? ఎట్లా నువ్వు చెప్పేదే నా గురించి, నువ్వు ఇలా కనిపించమని చెప్తే రేపు 100 మంది శివానందాత్మలా అందరూ వచ్చి అడుగుతారు, ఇంకా అందరూ కనిపించాలా? ఇంక కనిపించడం ప్రారంభించాలనుకో ఏమవుతుంది అని వాడి కాస్త ఆ పిల్లవాడి మాట పండించుకోకపోతే 2 సమస్యలు ఏర్పడ్డాయి కదా. కనుక ఆ పిల్లవాడు కనిపించమన్నంత మాత్రం కనిపించాలని లేదు. కనుక ఆయన కనిపించాడు స్వామి అంటే దాని అర్థం ఆ పిల్లవాడు ఎంతగా స్వామి హృదయాన్ని గెలుచుకోకపోతే ఆ పిల్లవాడి మాటను స్వామి సత్యం చేసాడు. అది హృదయాన్ని గెలుచుకోవడం అంటే. వీళ్ళు వెళ్ళి టెలిఫోన్లో సంభాషించుకోలేదు. ఏమైంది ఏమయ్యా మా నాన్న అడుగుతాడు, నువ్వు స్తంభం నుంచి బయటికి రా, ఈ సంభాషణ అక్కడ బయట ఏం జరగలేదు. మన హృదయంలోంచి ఆ మాట వచ్చింది అంతే. అదే గొప్ప.
ఇది ఇది ప్రహ్లాదుని భగవదస్తిత్వ సంబంధిత నిస్సందేహాత్మక స్థితి పరాకాష్ఠ. నిస్సందేహం అంటే దాని అర్థం ఇంకా ఆ అనుభూతి పరమ సత్యం అంతే. ఇందులో కన్ఫ్యూషన్ లేదు. ఇంకా భగవంతుడు ఉన్నాడా లేదా అనే చర్చలు, సందేహాలు, మీరేమనుకుంటున్నారు, ఏమేమనుకుంటున్నా, అభిప్రాయ సేకరణని కాదు. ఇవన్నీ అనుభూతి. మనకి ప్రపంచం ఉందనేది ఎంత అనుభూతో ప్రహ్లాదుడికి భగవద్ అంత అనుభూతి. అంటే అందులో సందేహం లేదు ఇంకేమాత్రం. కనుక ఈ నిస్సందేహాత్మక స్థితి ఉన్నవాడే పక్కవాడికి నిరూపించగలడు. మన వరకు అనుభవించడానికి విశ్వాసం సరిపోతుంది. నిరూపించాలంటే మాత్రం నిస్సందేహాత్మక స్థితి ఉండాలి. అంటే అంతగా అనుభూతి ఉండాలి లోపల. అనుభూతి నిండితే 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 పైకి పొర్లుతుంది. పోతన గారి హిరణ్యకశిపుడు ఈ సందర్భంలో అక్కడ పద్యం, ఈ పద్యం పుస్తకంలో లేదు. అంటే హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడంటే ఏదో పిల్లవాడు మాట అనేసాడు కానీ, పిల్లవాడి మాటను పట్టించుకుని విష్ణు వేట అలా వచ్చేసాడు. అలాగా తెంపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వమును ప్రతిష్ఠింపదలించి ఇందు చక్రి నరహరి రూపము ధరించి వచ్చినాడు. అదే జ్ఞాపకం వచ్చింది. వచ్చు ఇందు చక్రి నరహరి శరీరము ధరించి వచ్చినాడు నేడు లేదా ఇంకో సత్యం. కనుక ఈ పిల్లవాడు ఏదో అనేసాడు, నోటో మాట విసిరిసాడు. అలాగే ఏంటి సత్యం చేసేయడమే. ఆయన గారి సర్వగతత్వాన్ని ప్రతిష్ఠింపదరించి ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రి శిక్షింపగా వచ్చినాడు. ఇప్పుడు ఏమనుకుంటాడంటే నేను అందరి ముందు నా గొప్ప ప్రదర్శన చేస్తాను, ప్రదర్శన చేసి వీడిని సంహరిస్తాను. ఏది ఆ రూపాన్ని చూసిన తర్వాత కూడా తోగరాగదు. అది గొప్ప. పిల్లవాడి మాటకు అంత విలువించేటండి విష్ణువు అనుకున్నట్ట. మొత్తం అనేస్తే వచ్చినవే అని మనం అంటాం కదా. ఏంట్రా ఓ మాట అంటే రెండు వచ్చినవేనా అంటాం కదా. అలా అనుకున్నట్టు. ఇందు నరసింహ శరీరం దాల్చి వ్యక్తిని శిక్షింపగా వచ్చినాడు. మీతో సాంగత్యం కొంత వరకు మీకు కొంత బాగుంటుంది. ఉదయం ఈ శ్లోకం పద్యం చదివేను 2-3 సార్లు వచ్చింది. చక్రిచే మృతి సరే. కనుక ఏదో రాశాను, ఏదో పిల్లవాడు తెగించి చెప్పేగానే వాడి మాటని నిలపడానికి ఇలా వచ్చేసాడేంటి విష్ణువు. మీకు చక్కగా ఓ శ్లోకం కంఠస్థపడాల్సిన గోల లేదు, ఓ పద్యం కంఠస్థపడాల్సిన గోల లేదు. ఆ వంట వండించుకుంటే అయిపోయింది. మీకు అదే మోక్షం. ఏదైనా మీ అదృష్టాలు అరగొస్తాయి. వాడు ఉమ్మెనిస్తే ఒకటి మళ్ళీ ఏ గోల లేదు. హరిచే మృతి అరిగిపోయిన గ్యాస్ ఎట్లాగా ఆగిపోతుంది. ఇది వస్తుంది రండి అని ఆశ్చర్యపోయాడు కూడా. అదే భగవద్గీతలో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవడు ఎంత మేరకు అర్థం చేసుకుంటే వాడికి అంత మేరకు నేను అందుతాను. అంతే భగవంతుడు. ఇది భగవద్గీత వాక్యం. ఇది హిరణ్యకశిపుడు తనను ఒక రూపంగానే భావించాడు గనక అంతే అలాగే దర్శనమిచ్చాడు. ప్రహ్లాదులకు రూపంతో పని లేదు కదా. తన వరకు రాశాను ఇక్కడ. విష్ణు అనుభూతి కోసం పరిపూర్ణ విశ్వాసం సరిపోతుంది, కానీ ప్రక్కవాడికి భగవంతుడు నిరూపించడానికి పరిపూర్ణ నిస్సందేహాత్మక స్థితి అత్యవసరం, లేదా సన్నివేశం పండదు. అక్కడ రాయలేదనుకోండి. అనగా భగవద్ అనుభూతి కలవాడికి భగవంతుని అస్తిత్వ సంబంధంగా ఎట్టి సందేహం ఉండదు కదా. అట్టివాడే తోటి వారికి భగవంతుని నిరూపించడానికి సమర్థుడు. అక్కడ ఉండదులేండి, రాయలేదు. అంటే అనుభూతి, నిస్సందేహం, నిరూపణ. అందుకే భగవంతుణ్ణి అనుభూతిలో తెచ్చుకున్న వాళ్ళ వాక్యాలకు శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రాసిన గ్రంథాలు కావచ్చు, వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, ఆ మాటల శక్తి ఎక్కువ. కారణం వాళ్ళ అనుభూతులని చెప్పారు. అలా కాకుండా అనుభూతులని కాకుండా ఏదో అక్కడ విని చెప్పినవి అవి అంత మాత్రమే ఉంటాయి. మీకు బాగా అలవాటైన వంట క్షణాల్లో వండుతారు. ఎక్కడో ఇప్పుడిప్పుడే నేర్చుకున్నదో టైం పడుతుంది. మీకు మొదటి నుంచి అలవాటైన వంట క్షణాలు, అసలు వండినట్టు ఉండదో క్షణాలు ఇలా గెరటి చెప్పడం అంటే అనుభూతి. అక్కడ దానికి మీకు పట్టు. అలాగే ఒక రమణుడి వాక్యాలు, శంకరుల వాక్యాలు ఇవన్నీ వాళ్ళ అనుభూతి నుంచి మాట్లాడినవి కనుక
సరేనా? అక్కడ దాని ద్వారా మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకు భాగవతం ఇటువంటి ఎందుకు చదవడం అంటే అక్కడ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా భగవద్ అనుభూతి పొందిన వాళ్ళు, వాళ్ళు చేసిన స్తోత్రాలు, వాళ్ళ మాటలు, వాటిని ధ్యానిస్తే, ఇప్పుడు ప్రహ్లాదుడు అనుభూతితో మాట చెప్పాడు, ఆ మాట మనం పట్టుకుంటే అనుభూతి కలుగుతుంది. అట్టించి సరే జాతపడుతున్నారు లేదు, సహ సర్వత్రా అని చెప్పాడు ప్రహ్లాదుడు అనుభూతితో, ఉద్రేకంతో కదా, అనుభూతిలోంచి వచ్చింది ఆ మాట. అనుభూతిలోంచి వచ్చినటువంటి మాటని, ఆ మాట సహాయం తీసుకునే ప్రస్తుతం అనుభూతి లేదు, మాట సహాయం తీసుకుని ఆ మాటని ధ్యానిస్తే అది అనుభూతి. మాట జాత పడుతున్నారు లేదా? అందుకు గురువుల దగ్గర నుంచి మంత్రం పుచ్చుకోండి అంటారు. కారణం, గురువు గారు ఆయన గారిలో భగవంతుడిని హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి మనం మంత్ర రూపంగా తీసుకుంటే, ఆ మంత్ర రూపంగా మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనకు భగవత్ శక్తి వస్తుంది. వాళ్ళ యందు నిష్ఠతో, మంత్రయందు నిష్ఠతో, మంత్రాధిష్టాన దేవత యందు భక్తితో ఆ మంత్రాన్ని చేస్తే కనుక గురువు గారు ఎంత స్థాయిలో ఉన్నాడో అంత స్థాయికి మనం పెట్టుకుంటాం. ఇదే ఆధ్యాత్మికతలో వైభవం. ఇది మంత్రం అంటే తమాషా కాదు. గురువు గారు మన యొక్క స్థితి చూసి ఏడాది పాటు మనకి ఎన్నో పరీక్షలు పెట్టి వీడు చెయ్యగలడు అనే ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడిన తర్వాత ఆయనకున్న భగవత్ శక్తిని ఆ అక్షరాల్లోకి దింపి మనకిస్తారు. అది పంచాక్షరియా, అష్టాక్షరియా ఏమిటన్నది అది ఆయన చూసుకుని అప్పుడు శ్రద్ధగా చేయాలి. అది అక్షరాల గుంపు కాదు మంత్రం అంటే, భగవత్ శక్తి. ఒక్కొక్క అక్షరంలో అనంతమైన శక్తి ఉంటుంది. ఆయన గారు ధ్యానించి మనకి ఇచ్చాడు. అందువల్ల ఆ మంత్రం మీద, ఆ మంత్రాధిష్టాన దేవత, రామ మంత్రం అయితే రాముడు, కృష్ణుడు అయితే కృష్ణుడు, రెండు ఇచ్చిన గురువుగారి శక్తి, రెండు కలిపి ఉంటాయి. అలాగే ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పిన మాటలో ప్రహ్లాదుడు అనుభూతి మొత్తం ఉంటుంది. అది ఒక మాట కాదది. ఆ మాట విప్పితే భగవత్ శక్తి పేలుతుంది అందులోంచి. ఈ మాత్రం బాంబులోంచి శక్తి పేలినట్టుగా పైకి అనిపించదు, లోపల ఉంటుంది. అది చిచ్చుపుట్టి వెలిగింది అనుకోండి, చాలా తెలుస్తుంది. అలాగే ఆ ఒక్క మాటని ధ్యానిస్తే వాళ్ళు ఏ అనుభూతిలో ఉండే మాట చెప్పారో ఆ అనుభూతి మనం కలగడానికి ఈ మాట సాధ్యం. అందువల్ల పెద్దల మాటలు ఏవైతున్నాయో కేవలం అక్షరాల మూటలు కాదు, శక్తే ఆ రూపంలో ఉంది. అర్థమైందా? కనుక ఈ రీతిగా భగవద్ అస్తిత్వ సంబంధిత నిస్సందేహాత్మక స్థితి. ఈ ప్యాకెట్ తినే ఈ 5 పుస్తకాలు ఎదురు ఉంచండి, రమగారు ఎదురు తీసుకుంటాను. భగవద్ అస్తిత్వ సంబంధిత నిస్సందేహాత్మక స్థితి యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. అయిందా? నెక్స్ట్ వినమ్రత. వినమ్రత. ఈ వినమ్రత యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. మన ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరిగితే అంతగా మన నమ్రత ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. అది గొప్ప. మన ద్వారా ఎంత గొప్ప కార్యక్రమాలు జరిగితే అంతగా మన దగ్గర నుంచి నమ్రత ఎగిరిపోతుంది, పొగరబోతాం అవుతుంది. ఎవరి ద్వారా జరిగింది, మన ద్వారా జరిగింది అనుకోండి, డెఫినెట్గా అహంకారం అవుతుంది, సందేహం లేదు. ఎంతో కొంత తేడా వస్తుంది లోపల. ఏమంటే ఎవరు ఇంతమంది వెళ్ళారు, ఎవరి వల్ల పని అవ్వలేదు, మీ వల్లే పని అయింది అనగానే వెంటనే, ఇదే రామాయణంలో సుందరకాండలో కనిపిస్తుంది. ఇంతమంది స్వామి హనుమను స్తోత్రం చేశారు వచ్చిన తర్వాత. అందుకే ఆయన బయలుదేరిన మాట చెప్పాడు. రామాయణం ప్రారంభంలో వస్తుంది, రాముడు విడిచిన బాణం వలె వెళుతున్నాను. శక్తి నాది కాదు, రాముడిది. బాణంలో ఉన్న శక్తి బాణం విడిచిన వాడిదే కానీ బాణంది కాదు. మనము బయలుదేరినప్పుడు ఆ పర్వతం నుంచి ఆయన ఎగరబోతున్నప్పుడు ఇలాగ ఈ రకమైనటువంటి పోస్టర్ తీసుకుని వెంటనే రాఘవుడు విడిచిపెట్టినటువంటి శరము వలె వెళుతున్నాడు. శరం అంటే బాణం. యథా రాఘవ వినిర్ముక్తస్య శరహ అనేది వస్తుంది మంత్రం అక్కడ శ్లోకం. రాముడు విడిచిన బాణంలో వెళుతున్నాను, రామ బాణానికి ఎదురు లేదు కనుక పని పూర్తి చేసుకొస్తాను అంటే దాని అర్థం శక్తి అంతా రాముడిదే. నా ద్వారా ఏ వైభవం వ్యక్తమైనా రాముడిదే, పని అయినా రాముడే, పని అవ్వనే రాముడే. అంతే పని అయింది, అందరూ వచ్చిందో పొగిడారు. ఆయన ముందు చెప్పాడు అంటే ఎక్కడ అహంకారం రాకుండా చూస్తున్నాడు స్వామి. సుందరకాండ నేర్పుతుంది ఇవన్నీ. అందుకే ఆయన ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా రాముడు పాదాల దగ్గర కూర్చున్నాడు స్వామి. ఎక్కడ పక్కన కూర్చోవడం, స్వామి పిలిచాడు కాబట్టి ఆలింగనంగా వెళ్ళాడు కానీ ఇప్పుడు దూరంగా నమస్కారం భంగించడం ఉండేది. నీకు ఇవ్వడానికి లోకంలో మరొక వస్తువు లేదు, నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను అని చెప్పి అక్కడ రాముడు ఆలింగనం చేసుకుంటే సరే, ఆ సమయంలో ఏదో నమస్కారం దూరంగా పెట్టాడేమో కానీ ఎప్పుడు కూడా నమస్కారం భంగించదు.
ఇవన్నీ మర్యాదలను నేర్చుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప సామాన్య కార్యక్రమం. 100 యోజనాల సముద్రం, లవణ సముద్రాన్ని దాటి వెళ్ళి దాన్ని భేదించుకుని, కాంచన లంకను భేదించుకుని, అమ్మవారు ఎక్కడుందో కనుక్కుని ఆవిడని చూసి ఆ లంకను మొత్తం దహించుకురావడం అంటే సామాన్య కార్యక్రమం. అదేమన్నా మధ్యలో 3 రకాలైన పరీక్షలు సముద్రం మధ్యలోనే వీటన్నిటి ఎదుర్కొని ఎక్కడ దేనికి వశం కాకుండా ఎన్నో ఇంద్రియాల్ని ప్రేరేపించే విషయాలు ఎన్ని కనిపించినా ఎక్కడ దేనికి వశం కాకుండా, దేనికి లోపడకుండా మనిషి అంత నిగ్రహంతో ఉండి ఎంత గొప్పవాడు స్వామి. సుందరకాండ పూర్తిగా సాధనకాండ. ఎలాగో చెప్పుకుంటాం 10 రోజుల్లో. చూద్దాం స్వామి శక్తి ఉంటే ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. కనుక మన ద్వారా మన నమ్మరు ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. మరి ప్రహ్లాదుడి ద్వారా జరిగినది లోకోత్తర కార్యము అని చెప్పి సరిపెట్టలేము. లోకోత్తర కార్యం అంటే లోకంలో గల గొప్ప కార్యము అని చెప్పి సరిపెట్టలేము. అదేం తెలిసినా లోకాతీతుణ్ణి లోకానికి చూపించడం, నిరూపించడం అనే మహాకార్యం. అది సామాన్యం కాదు. అది హనుమంతుడు చేసింది మహాకార్యం సరే, ప్రహ్లాదుడు చేసిందో సామాన్యమా? చిన్న పిల్లవాడు ఊహిస్తే, చిన్న పిల్లవాడు ఎంత గొప్ప సన్నివేశం. ఇంత గొప్ప సన్నివేశంలో స్తంభం నుంచి బయటికి లాగడం అంటే ఎంత భక్తి ఉండాలి. ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు, ఎన్ని శిక్షలు, ఎక్కడైనా మనుషులు ఎక్కడైనా డైవర్షన్ ఉందా, ఎక్కడైనా మనిషి ఆలోచనలో మార్పు కానీ, భయం కానీ, ఇంకోటి కానీ, భక్తిలో ఎక్కడైనా క్షణక్షణం భక్తి పెరిగిందే కానీ తగ్గలేదే. ఊహిస్తే మనం బ్రతకడానికి, బ్రతుకు హాయిగా వెళ్ళడానికి ఏదైనా ఒక ఆలోచనకి ఏదైనా పెద్ద విషయం ఏమైనా చెప్పండి అంటే, ఇప్పుడు గుడిపాటి వెంకటాచలం గారు అని ఒక ఆయన ఉండేవారు అప్పట్లో. తెలంగాణ అంటుంటారు వెంకటాచలం గారు. వాళ్ళ అమ్మాయే సౌరిత్ భీమిల్లో ఉండేవారు. ఆవిడ 8 ఏళ్ల వయసులో భగవాన్ రమణుల దగ్గర ఉండేవారు. తెలంగారు పెద్ద ఆయన భగవాన్ రమణులతో చివరి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆయన ఉన్నారు. అప్పుడు ఈ అమ్మాయి 8 ఏళ్ళు. ఈవిడ బ్రహ్మజ్ఞానే. సరే ఇప్పుడు లేరు. ఆవిడ భీమిల్లో ఉండేవారు. ఆయన తెలంగాణ అనేవారు. ఆయన సాహిత్యం కొద్దిగా సమాజంలో కొద్దిగా నానా రకాల ఇబ్బందులు తీసుకొచ్చిన ఆ రోజుల్లో. తెలంగాణ మాట చెప్పారు, ఎవడైనా తోచకపోతే ఒక సలహా చెప్పారు. వాడు ఏమంటే నాకేం తోచట్లేదంటే గొర్రెడు కొనుక్కుని దాని వెంట్రుకు లెక్క పెట్టు అన్నారు. ఆయన చెప్పిన సలహా జన్మ సరిపోతుంది. ఎందుకంటే అది ఓ జన్మ పడదు. అది నేను చెప్తున్నానంటే మా మనసుకి ఏం ఆలోచన ఏమి లేదండి, నాకేదో మంచి ఆలోచన ఇవ్వండి, కాలక్షేపం అయిపోలే, ఇంకో దాంట్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ప్రహ్లాదుని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాను. నేను చెప్పే ఆలోచన ఒకసారి ఆయన గారి భక్తి, ఆ వచ్చిన వాడి స్వరూపం, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి సన్నివేశం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఊరంత భక్తి మనకు పెరిగిపోతుంది. ఇది నేను చెప్పేస్తాను. ఆయన గారు గొర్రెడు కొనుక్కోమన్నాడు. ఆయన గొర్రె కనుక్కొని జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటాడు. ఎవడో లెక్క తేడా చెప్తాడు, మళ్ళీ మొదలు లెక్క పెట్టాడు. ఇలా గొర్రె చచ్చిపోతుంది. సరే, అందువల్ల లోకాతీతుణ్ణి లోకాన్ని నిరూపించడం, లోకానికి చూపించడం అనే మహాకార్యం ఇది. అట్టిది 5 ఏళ్ల వయసున్న పిల్లవాడికి జరిగితే నమ్రత కాస్త ఎగిరిపోయి అహంకారం చోటు చేసుకోవడం అన్నది అతి సహజం. అది కూడా రాక్షస వంశ సంజాతులు కనుక అత్యంత సహజం. చాలా అందమైన పదాలు పడ్డాయి, అందమైన పదాలు. సహజం అది. అహంకారం రావడం విశేషం ఏమిటి? సహజం. రాకపోతే ఆశ్చర్యం. రావడం అత్యంత సహజం. అందుకు రాక్షస వంశంలో పుట్టినవాడు కనుక తనే చెప్పుకున్నాడు రాక్షస వంశంలో పుట్టినవాడు కనుక రావడం పెద్ద విశేషం ఏం కాదు. కానీ మరి అట్టిది ప్రహ్లాదుల్లో ఏ ఒకంత నమ్రతైనా తగ్గినట్లుగా భాగవతంలో ఉన్నదా? లేదని మనం వేరే చెప్పక్కర్లేదు. నమ్రత తగ్గితే ఒకటే, నమ్రత తగ్గడానికి ఏంటి ప్రమాణం? ఆయనలో నమ్రత తగ్గిందా స్వామి దర్శనం అవుతుంది. ఈయన మాట నిలబడుతుంది. ఇప్పుడు నేను చెప్పచ్చు సమ్మలో స్వామి ఉన్నాడని, నేను ధైర్యంగా చెప్పలేని కారణం అనుభూతి లేదు. అంత మాత్రం ఆయన లేక చెప్పడం కాదు, నాకు అనుభూతి లేదు. ఉన్నాడని చెప్పిన తర్వాత మీరు సమ్మానం కొట్టారు అనుకోండి, రాకపోతే ఆ రెండో నా తరగాని కొడతారు. ఎందుకంటే ఆ గదలా చేతిలో ఉంటుంది కనుక నువ్వెందుకు రా ప్రపంచంలో, నాకు అది ధైర్యం లేదు కాబట్టి చెప్పే అవకాశం. భాగవతం ప్రమాణం బట్టి ఆయన అంతరా ఉన్నాడు కాబట్టి తమ్ముల్లో కూడా ఉన్నాడని ప్రమాణమే పెట్టి చెప్పాలి, కానీ అనుభూతి పెట్టి చెప్పే అవకాశం చెప్తే కాన్ఫిడెంట్గా చెప్పాలి, అనుభూతి ఉండాలి కదా. కనుక ఆయన వల్ల ఆయన నమ్రత ఏమాత్రం తగ్గినా ఒకటే ప్రమాణం, స్వామి ఈయన మాట వినడు. ఈయన మాట స్వామి వినడం అయిపోయింది. సత్యం విధాతం ఎగిరిపోయింది. ఆవిడ హిరణ్యకశిపుడు ఏం చేద్దురో ప్రహ్లాదం తర్వాత వేలుతాడు కదా. అందువల్ల ఈయన నమ్రత ఏం తగ్గలేదు. ఇంకా ఆ ఆవిర్భవించిన మూర్తి ఎన్నటికీ శాంతించకపోతే బ్రహ్మాది దేవతలు స్తోత్రాలతో స్వామిని శాంతపరిచే ప్రయత్నం చేస్తుండగా
ప్రహ్లాదుడు ఒక పక్కన సామాన్యునిలాగా నిలబడి ఉన్నాడే గాని ఇగో ఈ మాటలు అనలేదు. నా వల్ల వచ్చిన స్వామి మీరు చేసే స్తోత్రాలకు ఏమీ శాంతించడు, నేనే శాంతింపజేయగలను అని అవినయంతో బ్రహ్మాది దేవతలను అవమానపరిచినట్లుగా భాగవతంలో ఉన్నదా? ఇప్పుడు మన వల్ల ఎవరైనా స్వామి గారు వచ్చారనుకోండి, మన వల్ల మన డామినేషన్ ఎక్కువైపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన దగ్గర ఎవరిని వెళ్ళలేమో, మనమే అటుండి ఇటుండి ఆయన ఏది పుచ్చుకోలేమో, ఆయన దండం పెట్టినామో, ఆయన ఎవరిని ముట్టుకోలేమో, అసలు ఆయన గొడవ తీయనామో అని మనం తీసుకొచ్చాం కదా. అలాగా ఈ పిల్లవాడు బ్రహ్మాది దేవతలు స్తోత్రాలతో స్వామిని శాంతిపరిచే ప్రయత్నం చేశారు. ఆ టైంలో పక్కన సామాన్యుడా నిలబడి ఉన్నాడు. అంతేగాని బ్రహ్మగారు పిలిచారు. బ్రహ్మగారు పిలిచి మా వల్ల అవ్వటం లేదు, మీ నాన్న విషయంలో ఈయన కోపగించుకున్నాడు కాబట్టి నువ్వే శాంతింపచేయాలి. ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థిత మంతికే తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం. ప్రభువు స్వపిత్రే నీ తండ్రి విషయంలో కోపగించుకున్నాడు కనుక నువ్వే వెళ్ళి శాంతింపచేయి అని బ్రహ్మగారు పిలిస్తే వచ్చాడు. కానీ పిలవని పేరంటాం రాలేదు, పిలిచిన పేరంటానికి వచ్చాడు. ఈ సమయం మరి వీళ్ళందరూ స్తోత్రాలు చేసిన సమయంలో పక్కన చేతులు కట్టుకుని పక్కన సామాన్యులాగా. అంతేగాని నా వల్ల వచ్చిన స్వామి మీరు చేసే స్తోత్రాలకు ఏమి శాంతించడు, నా మాట వింటాడు, నేనే శాంతింపజేయగలను ఎక్కడ అవినయం ప్రదర్శించినట్టుగా, ఎక్కడ బ్రహ్మాది దేవతల దగ్గర అవినయం ప్రదర్శించినట్లుగా వాళ్ళు అవమానపరచడం భాగవతంలో లేదు ఎక్కడ. ఇంకను ప్రహ్లాదుడు స్వామిని చేసిన స్థుతిలో ప్రధాన సారాంశంగా తనను, అది గొప్పతనం, తనను నిజభక్తుల పాదపద్మముల చెంతకు చేర్చమనే కోరికయే కనిపిస్తుంది. ఆయన స్తోత్రంలో 3-4 చోట్ల వస్తుంది. నిజభృత్య పార్శ్వం, నీ నిజభృత్యుల చెంతకు నన్ను చేర్చు. ఈయనగారే నిజభృత్యుడు. ఈయన అడిగేది ఏంటి? నేను మహాభక్తుడిని, అందరినీ నా దగ్గరికి పంపించనలేదు. నీ మహాభక్తులు ఎవరున్నారు వాళ్ళ చెంత నన్ను పంపించాను. భక్తుడు ఎప్పుడూ కూడా నేను తన భక్తుడు ఎప్పుడు అనుకోడు. తనను భక్తుడు అనుకునేవాడు భక్తుడు కాదు. భక్తి అన్నదానికి ఒక లిమిట్ అంటూ ఏదేదు. మన భక్తికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన భగవంతుడు. మన భక్తే కనుక పరిపూర్ణమైతే దానికి ప్రమాణం ఏంటి తెలిసినా భగవద్ అనుభూతి కలుగుతుంది. భగవద్ అనుభూతి కలిగాక మనం భక్తులని చెప్పుకోవాలి. కానీ ఈలోపు భక్తులని చెప్పడానికి భక్తి చేస్తున్నామండి అనాలి. గతంలో ఉదాహరణ కూడా చెప్పారు. ఇంజనీరింగ్ చదువుకుంటున్నవాడు ఇంజనీర్ అనడానికి వీల్లేదు. అండర్ ఇంజనీరింగ్, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ లో ఉన్నాడు అంతే. 4 ఏళ్ళు అయిన తర్వాత ఆయన చేసిన సర్టిఫికేట్ వస్తే అప్పుడు ఇంజనీరింగ్ పేరు పెట్టుకోవచ్చు. ఈలోపు ఎక్కడ పెట్టుకోవడం లేదు. అండర్ గ్రాడ్యుయేషన్, అండర్ ఇంజనీరింగ్ అంటారు కదా. అలాగే అందరం కూడా అండర్ డివోషన్. ఈ డివోషన్ పెద్ద ఓషన్, ఇది పెద్ద సముద్రం. భక్తి అంటే పెద్ద సముద్రం. సముద్రంలో నీటి తాగితే అప్పుడు భక్తి. సో మన భక్తి సక్సెస్ అయిందని ఎప్పుడంటే మోక్షం కలిగితే అప్పుడు మన భక్తులు మనం చెప్పుకోవచ్చు. ఈలో పెద్ద సర్టిఫికెట్లు. ఈ రోజుల్లో భక్తులకు కూడా విజిటింగ్ కార్డులు తయారు చేస్తున్నారు. అదే గొప్ప. మేము అమ్మవారి భక్తులం, ఓ విజిటింగ్ కార్డు. ఎవరు చెప్పారు అమ్మవారి భక్తులని? అమ్మవారికి అనిపించిందా? అంటే మన వేషం వేసేస్తే అయిపోయిందా? అమ్మవారు ఎప్పుడైనా కనిపించిందా? నువ్వు పక్క వాళ్ళకి అమ్మవారు నిరూపించగలవా? నిరూపిస్తే అప్పుడు భక్తుడు. ప్రహ్లాదుడు స్వామి నిరూపించగలవా అంటే దీనికి కూడా విజిటింగ్ కార్డులే. మేము మహామంత్ర ఉపాసకులం, పలానా ఇది పెద్ద హడావు. అంటే భక్తి కూడా వాళ్ళ వ్యాపారం అయిపోయింది. అన్ని వ్యాపారాల్లో భక్తి కూడా వ్యాపారం అయిపోయింది. అందువల్ల స్వామిని ఈయన చేసినట్టు స్థితిలో ప్రధాన సారాంశంగా తనను స్వామి యొక్క నిజభక్తుల పాదపద్మముల చెంతకు చేర్చమనే కోరిక కనిపిస్తుంది. నమ్రత లేనివాడు ఇలా అడగడు కదా. నమ్రత లేనివాడు ఇలా నా వల్ల భగవంతుడే అవతరించగా ఆయన భక్తులతో నాకు పనేంటి అంటాడు గాని పైన ప్రహ్లాదుని కోరిన విధంగా కోరుకోడు కదా. మాట అర్థమైందా? నా వల్ల వచ్చినటువంటి స్వామి నా వల్ల అవతరించాడు, నా మాట పెట్టి అవతరించాడు. నేను డైరెక్ట్గా వాడితో పెట్టుకుంటాను. నాకు పని వీడి భక్తులు నాకు పనేంటి అంటాడు నమ్రత లేనివాడు ప్రహ్లాదుడు. అర్థమవుతుందా? అందువల్ల ప్రహ్లాదుడు వినమ్రతకు సాకార రూపం. చాలు. వచ్చేవారు ఇంకోటి ఇంకో 3 ఉన్నాయి. 3 అయిపోతే చేయొచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన